తెలంగాణ శ్యామన్న ఏంటి అంటే ఇంటి పేరు తెలంగాణ శ్యామేనా? నా ఒరిజినల్ పేరు అయితే పగిడిపల్లి శ్యామ్. శ్యామ్ వచ్చిండకంటే తెలంగాణ శ్యామ్ వచ్చిండనట్టు. అంటే మీరు మోదీనే బాగా చేస్తారు, మిగతా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోయినా. నరేంద్ర మోడీ అనే ఒక నరాంతక దుర్మార్గుడు ఏం చేస్తాడు? హిందువులను వేరు, ముస్లింలను వేరు, క్రైస్తవులను వేరుగా చూపించి మత పంచాయతీలు పెట్టి దేశంలో ఒక విభజన క్రియేట్ చేసి ఓట్లు గారు ఎవరైనా పని చేస్తే ఓట్లు అడుగుతాడు. నరేంద్ర మోడీ దేశభక్తుడా, తులసి చంద్ గారు దేశభక్తురాలా అని నేను ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాను. కాంగ్రెస్ పార్టీ అయితే దేశంలో అధికారంలో కేవలం 2 రాష్ట్రాలలో మాత్రమే ఉంది. హిందూ రాష్ట్రం, హిందువుల పేదరికాన్ని నిర్మూలించాలి కదా నరేంద్ర మోడీ హిందువులకు టీకదాగినప్పుడు. ఊగిపోడు చూస్తే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు నాకు, ఆయన కూడా ఊగిపోతాడు. కారల్ మార్క్స్ అంటే నాకు ఇష్టం అన్నావు, చదువీరా అంటే నాకు ఇష్టం అన్నావు, మతోన్మాది కాదు కావచ్చు, ప్రజలందరినీ కలుపుకొని మంచి పాలన చేస్తాం అనుకో నీకు ఓట్లు వేసారు. మనకేం తెలుసు ఈ రోజు బయటపడుతుంది ఆయన బండారం. ప్రవీణ్ కుమార్ కూడా బహుజనవాదం ఎత్తుకున్నాను, ప్రవీణ్ కుమార్ సార్ తో కూడా మీరు వర్క్ చేశారు. ఈయన కూడా కన్వా మార్చిండు. ఓన్లీ మీరు టార్గెట్ చేశారు. ప్రవీణ్ కుమార్ సార్ అనేట ఆయన సెక్యులర్ పార్టీలకు పోయాడా, మతోన్మాద పార్టీలకు పోయాడా? సరే ఆయన పోయింది కూడా తప్పే. పొద్దున్న లేస్తే నువ్వు కేసీఆర్ తిట్టి పెద్దోడైనా తప్ప నువ్వు ఉన్న విషయం కేసీఆర్ కు మన ఎమ్మెల్సీ అయిన దాకా తెలియదు. ఫస్ట్ ప్రయారిటీ కేటీఆర్ కి ఇచ్చారు. మీరు ఇందులో కూటమి ప్రభుత్వంలో మీరు రెస్పెక్ట్ చేయాలి. రాజ్యాంగాన్ని ఎవరెవరైతే మారుస్తా, కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మారుతారు. హలో నమస్కారం, నా పేరు సహాని. వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. ఈ రోజు మనకు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, పొలిటీషియన్, సింగర్ తెలంగాణ శ్యామన్న మనతో పాటు ఉండు. హాయ్ అన్న. హలో నమస్కారం. బాగున్నారా? తెలంగాణ శ్యామన్న ఏంటి అంటే ఇంటి పేరు తెలంగాణ శ్యామేనా? నా ఒరిజినల్ పేరు అయితే పగిడిపల్లి శ్యామ్. మా అమ్మ నాయన పెట్టిన పేరు. మా ఇంటి పేరు పగిడిపల్లి. మా అమ్మ నాయన పెట్టిన పేరు కంటే కూడా నాకు ఉద్యమంలో తెలంగాణ అంటే మాకు అప్పుడు తెలియని వయసు, చిన్నప్పుడు ఇంత అవగాహన, సామాజిక స్పృహ, రాజకీయ నాయకులు ఇటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తారా అన్నట్టు అవగాహన మాకు లేదు. తెలంగాణలో సాహిత్యానికి చాలా ఇది ఉంటుంది, మీకు తెలియదు కాదు. సో ఆ క్రమంలో ఉద్యమంలో పనిచేసినప్పుడు మా ఏరియాలో పొద్దున్న లేస్తే మేము తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ఆంధ్రులు మా నిధులు, నీళ్లు, నియామకాలు దోసుకుపోతారు, మా తెలంగాణ మాకు రావాలని బలంగా మా వాయిస్ మీద వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాకు తెలియదు అంతగా. సో ఆ క్రమంలో మా బస్తీలో ఉండేవాళ్ళు కానీ మా వాళ్ళు కానీ చాలా మంది తెలంగాణ పిచ్చోడు అని అనేటోరు నన్ను. సో శ్యామ్ వచ్చిండు అనేది దానికంటే తెలంగాణ శ్యామ్ వచ్చిండు అనేటోళ్ళు. చాయ్ పోసి అటువంటి అంకుల్ నుంచి రామంకుల్ అని ఉండేటోడు నాకు బాగా గుర్తు. తెలంగాణ శ్యామ్ వచ్చిండని నన్ను హేళనగా పిలిచేవాడు అలా సరదాగా. ఆ క్రమంలో తెలంగాణ శ్యామ్, తెలంగాణ శ్యామ్, తెలంగాణ శ్యామ్ అంటే సర్లే ఇదైతే ఉందా తెలంగాణ శ్యామే బాగుంది కదా అని నేను పెట్టుకున్నాను. నా ఒరిజినల్ పేరు అయితే పగిడిపల్లి శ్యామ్. ఓకే. అయితే ఎంపీ ఎలక్షన్స్ టైంలో మీరు వీసీకే పార్టీ నుండి పోటీ చేసారు కదా, చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఆ టైంలో గడప గడపకి వెళ్తా బీజేపీ వైఫల్యాలు చెప్తా అని చెప్పారు. బీజేపీ వైఫల్యాలు సోషల్ మీడియాలో చెప్పినంత పబ్లిక్ కి వెళ్ళి చెప్పలేదని అనిపించింది. మీద ఎందుకు గడప గడపకి వెళ్ళలేకపోయారు? నెంబర్ 1 మేమేమంటున్నాం అంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు దేశ ప్రజలందరికీ తెలుసు. ఆ క్రమంలో ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి అరాచకాలని గడప గడపకు మేము తీసుకెళ్తా అని చెప్పినటువంటి మాట వాస్తవం అయినప్పటికీ మా దగ్గర టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, మా దగ్గర టైం లేదు. ఆఖరికి 22 లక్షల మంది సికింద్రాబాద్ జనాలుంటే మేము 1,00,000 కరపత్రాలు కూడా వంచలేకపోయాం. అయినా సరే నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు, ఈ బీజేపీ ముక్త్ భారత్ కావాలనుకునేటువంటి వ్యక్తులు నాకు ఓట్లు వేశారు. కేవలం సోషల్ మీడియాలో నేను మాట్లాడడం ద్వారా నా కరపత్రాలు కొంతవరకు నేను అంటే 1000-2000 ఇండ్ల వరకు నేను రీచ్ కాగలిగాను. వాళ్ళ దుర్మార్గాలు చెప్పగలిగాను. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది కదా. నేను ఆ సోషల్ మీడియాలో మీరు ఏ ఇంటర్వ్యూస్ అయితే నాకు పాత చూసారో దాంట్లో స్పష్టంగా చెప్పా. మా టీంకి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే డబ్బుతో కూడినటువంటి పని అమ్మా. మా పార్టీ మేము రీసెంట్ గా స్టార్ట్ అయింది. 5-6 ఏళ్ల నుంచి వీసీకే అని తమిళనాడులో మా పార్టీకి 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మా సారు దళిత్, మైనారిటీ, ముస్లిం, రాజ్యాంగ రక్షణ దీని మీద పనిచేస్తూ ఉంటాడు. నాకు బాగా నచ్చి నేను సుమారుగా 5-6 ఏళ్ళు అయింది ఆ పార్టీలో జాయిన్. నాకు అవకాశం వచ్చింది, నేను దాంట్లో పోటీ చేశాను. మీరు అన్నట్టు గడప గడపకు తీసుకోపోకపోవచ్చు, బట్ నా వాయిస్ అయితే గడప గడపకి వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. మీకు ఒక ఇంటర్వ్యూలో ఎవరింటే ఇష్టం అంటే కేసీఆర్ బాగా ఇష్టము, ఆయన పని విధానం కాదు ఆయన మాట యాస బాగా ఇష్టం అని అన్నారు. మరి మోదీ కూడా ఏ స్టేట్ కి వెళ్తే అక్కడ ఆ కల్చర్ ని ఓన్ చేసుకొని
అక్కడ ఆయన వేషాధారణ అంత రెస్పెక్ట్ చేసి వేసుకుంటాడు, ఏ స్టేట్ కి వెళ్తే ఆ వేషాధారణ వేసుకుంటాడు. బట్ ఈయననేమో యాసకి ఇష్టపడ్డారు, మరి ఆయననేమో ఆ స్టేట్ ని ఓన్ చేసుకొని ఆ వేషాధారణకి మీకు అది కనిపించలేదా? నెక్స్ట్ నా క్వశ్చన్ అయిపోలేదు. ఇంకా కేసీఆర్ కూడా నిరుద్యోగులకు చాలా అన్యాయం చేసిందని చెప్పేసి అసలు ఆయన ఓడిపోవడానికి కాంగ్రెస్ రావడానికి మెయిన్ కారణం నిరుద్యోగులని అందరికి తెలుసు తెలంగాణలో. అయితే మోడీని బాగా బదనాం చేస్తారు కదా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు, మోదీ దొంగ, అసలు చాలా అసలు ఉద్యోగాల్లో ఏం లేవని ఈయన బదనాం చేస్తారు. ఈయన కేసీఆర్ కూడా ఉద్యోగాలు ఇవ్వలేక మొత్తం స్టేట్ల బార్లు పెంచి ఇక్కడ యూత్ ని ఈయన కూడా ఖరాబ్ చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి అక్కడ ఆయన కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే మీరు మోదీనే బదనాం చేస్తారు, మిగతా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఏం చేయకపోయినా. నీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఒక నరేంద్ర మోడీ తప్ప మిగతా పార్టీలని మంచి అని మీ ఉద్దేశం శ్యామ్ గారు. నరేంద్ర మోడీ ఒక్కడు మాత్రమే చెడ్డోడా? కేసీఆర్ కూడా ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మద్యం విచ్చలవిడిగా మద్యాన్ని నమ్ముకుంటూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇది చేసిన ఆయన ఓడిపోవడానికి అందుకే కదా ప్రజలు ఓడిచ్చారు. మీకు అర్థమైందా? నేనేమంటున్నాను అంటే కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ అయినా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులు. రైట్, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులు దేని ప్రకారం పాలన చేయాలి? ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి. నరేంద్ర మోడీ అనే ఒక నరహంతక దుర్మార్గుడు ఏం చేస్తాడు? హిందువులను వేరు, ముస్లింలను వేరు, క్రైస్తవులను వేరుగా చూపించి మత పంచాయతీలు పెట్టి దేశంలో ఒక విభజన క్రియేట్ చేసి ఓట్ల ద్వారా ఎవరైనా పని చేస్తే ఓట్లు అడుగుతాడు. నరేంద్ర మోడీ అట్లా అడగడు. నీ రిలీజియన్ ఏందని అడుగుతాడు. ఆయన రక్తం, ఆయన నరాలలో భార్య రక్తం కాదంట, సింధూరం. ఆయన ఏం మారుతుందంటారు నేను చెప్తాను వినండి. ఆయన రీసెంట్ గా బీజేపీ పార్టీ వాళ్ళు ఒక వేదిక మీద ఒక ఆయన నిలుచుకుంటే ఆయన సర్పంచ్ పైకి రండి అని అంటే చెప్తా, అవన్నీ ఉన్నాయి చెప్తా. ఇప్పుడే కదా మీరు స్టార్ట్ చేసి. మీకు నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టమా? మీకు ఎవరు బీజేపీ గురించి మాట్లాడినా కూడా అంతే కదా. నేను ఏమంటున్నా, కేసీఆర్ నరేంద్ర మోడీ గారు నేను గౌరవిస్తానే. మొన్న ఆయన బర్త్డే అయినప్పుడు ఫేస్బుక్ లో ఇంత పెద్ద ఫోటో పెట్టి 4 కేకులు పెట్టి 2 పువ్వులు పెట్టి ప్రధానమంత్రి గారు మీరు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, ప్రజలకు మంచి పరిపాలన చేయాలని ఆయన ఫోటో పెట్టి కూడా నేను విషయం చెప్పాను కదా. వ్యక్తిగతమైన కోపం నాకు ఎవరి మీద లేదు. నేనేమంటున్నానంటే మీకు ప్రజలు చక్కగా అధికారాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా, కాంగ్రెస్ అది ముస్లింల పార్టీ కదా, అది క్రైస్తవుల పార్టీ కదా, అది దళితుల పార్టీ కదా, వీళ్ళందరూ మీకు నచ్చరు కదా నరేంద్ర మోడీ గారు. మీరైతే దేశభక్తులు కదా, మీరేం చేశారు అంటున్నా. ఒక్క ప్రాజెక్ట్ అన్నా మీరు కట్టారా? తెలంగాణ ఆంధ్ర ప్రజలకు మీరు చేసినటువంటి పని ఏమైనా ఉందా? ఏదైనా ఒక సెంటర్ కొత్తది ఏమైనా ఒక యూనివర్సిటీ ఇచ్చారా? ఏదైనా మీరు చేసిన పని ఏందో చెప్పండి. మీ ఛానల్ వేదికగా నేను బీజేపీ నాయకులకు సవాల్ విసురుతా ఉన్నాను. శ్యామ్ ఇలా అంటున్నాడని చెప్పండి, వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడండి. ఒక్కడన్నా మీరు చేసిన పని ఏం చెప్పండి. ఒక గిరిజన యూనివర్సిటీ ఇచ్చారా? లేకపోతే మా కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? విభజన హామీల్లో ఉన్నటువంటి ఏవైనా మా పక్క రాష్ట్రం ఆంధ్రాకైనా ఇచ్చారా? ఇవ్వలే కదా. మీరు చేసింది పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద బురదేసి హిందువులు ముస్లింలు పంచాయతీ పెట్టి అధికారాన్ని చలాయించడం తప్ప మీరు చేసిన పని ఏందో అంటున్నా. సగటు భారతీయుడు నా కోపం రాదా? ఇది నా ఆవేదన. కేసీఆర్ ఎవరండి? ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతాడు. పర్మనెంట్ గా ఉంటాడా? ఎవరు? ప్రభుత్వంలో మోదీ. హిందూ ముస్లిం పంచాయతీ పెట్టినంత వరకు ఉంటాడు. ప్రజలు వాళ్ళకి మెజారిటీ ఎంపీలు రాలేదు, నెక్స్ట్ రాకపోవచ్చు. హిందూ ముస్లిం గొడవలు పెట్టినంత మాత్రాన ఆయన పర్మనెంట్ గా ఉండిపోతాడు. వీళ్ళు చెప్తున్నారు కదా రాహుల్ గాంధీ ఆయన ప్రధాని అంటే మాజీ ప్రధాని అని అనుకోవాలంట. ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలు, మిగతా వాళ్ళు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎవరైనా అయి ఉండొచ్చు. నేనేమంటున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ అయితే దేశంలో అధికారంలో కేవలం 2 రాష్ట్రాలలో మాత్రమే ఉంది. మన పక్కన ఉన్న కర్ణాటక, తెలంగాణలో. మిగతా చోట్ల అన్ని చోట్లలో 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కదా. మరి 56 ఇంచుల షాతి పైల్వాన్ చౌకీదార్, ఇంత గొప్ప దేశభక్తుడు నరేంద్ర మోడీ ఇంకెక్కువ పనులు చేయాలి కదా. హిందూ రాష్ట్రం హిందువుల పేదరికాన్ని నిర్మూలించాలి కదా. నరేంద్ర మోడీ హిందువులకు టేకదారి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? హిందువుల పేర్లు చూపించి లేనటువంటి దగ్గర అధికారాన్ని చెలాయించాలని చూస్తా ఉన్నాడు ఓట్లు అడిగి. అంతే తప్ప హిందువులకు పనిచేసేది ఏం లేదు. ఆయన నరేంద్ర మోడీ హిందూ వ్యతిరేకి, ప్రజాస్వామ్య వ్యతిరేకి కాదు, హిందూ వ్యతిరేకి. ఒక మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ అసలు హిందువే కాదు. ఈయన ప్రజలు పని చేయలేదు కాబట్టి గద్దె దింపిరు అన్నారు. మరి ప్రజలు పని చేయట్లేరు అని గద్దె దింపిన నువ్వు ఎట్లా ఇష్టపడతావు? పోనీ ఇష్టపడ్డావు సరే. గద్దె ఎక్కించాడు ఆయన ఎందుకు అట్లా? నేను కేసీఆర్ అనేటువంటి వ్యక్తి యొక్క మాటని, యాసని, ఇగో మన తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి సామెత ఉంటుంది. మన అవయవాలు చెప్పేటువంటి ముచ్చట. నేను ఇక్కడ పుట్టినోడు కాబట్టి నా ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ప్రజలు ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ లో మాట్లాడితే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రధాన ఇది ఏంటంటే
కేసీఆర్ అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, ఎటువంటి ప్రయోజనం ఎటువంటి ముచ్చటని చెప్తాడు. ఓకేనా? ఆ క్రమంలో ఒక సందర్భంలో అసెంబ్లీలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నెహ్రూ గారు కట్టారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుంటే, నెహ్రూ గారు కట్టిననే చెప్పానా, లేకపోతే నేను కట్టినా? నేను కట్టలేదు కదా, నెహ్రూ గారే కట్టారు, కాకపోతే కట్టాల్సిన చోట కట్టలేదు, ఈడ కట్టాల్సిందే ఆడ కట్టిండు అని అటువంటి భాష యాస ఏదైతుందో ఒక పార్లమెంట్ లో ఒక అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే మన యాసని మన భాషని ప్రపంచవ్యాప్తంగా వింటారు కదా పెద్ద నాయకులు మాట్లాడడం, అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మా అమ్మ మాట్లాడే భాష అది, మా నాయనమ్మ మాట్లాడే భాష అది, మా తాత మాట్లాడే భాష అది, నాకు అందుకని ఇష్టం. అయితే మీ వీసీకే పార్టీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో ఉంది కదా. అవునమ్మా. కానీ కేటీఆర్ రేవంత్ రెడ్డి అని అంటే కేటీఆర్ ఆయన గొప్ప ఐటీ మినిస్టర్ అని మీరు ఫస్ట్ ప్రయారిటీ కేటీఆర్ కి ఇచ్చారు. మీరు ఇందులో కూటమి ప్రభుత్వంలో ఉండి మీ పార్టీ లైన్ ని మీరు రెస్పెక్ట్ చేయాలి. మీరు రెస్పెక్ట్ చేయకుండా మీరు అంటే కేటీఆర్ వాళ్ళని కోరుకోవడం ఏంది ఇందులో కూటమిలో ఉండి? లేదు, అంటే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి గొప్ప చదువుకున్నాడు, రేవంత్ రెడ్డి కంటే కూడా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. నేను ఏమన్నాను అంటే ఎవరు ఐటీ రంగంలో గనక ఎవరు మంత్రిగా ఉంటే బాగుంటారు అంటే కేటీఆర్ అని చెప్పాను. దాంట్లో తప్పే ఉన్నది, మంచి పని చేసి ప్రజలకు చేయగలిగినప్పుడు అంటే దాంట్లో నిపుణుడు కేటీఆర్. అంచేత నేను కేటీఆర్ అన్నాను తప్ప నాకు కేటీఆర్ అన్నా లేకపోతే ఆయన పేరు రేవంత్ రెడ్డి అన్న ఈయనంటే కోపం లేదు, ఆయన అంటే ప్రేమ ఏం లేదు. మంచి పని ఎవరు చేస్తే వాళ్ళు బాగుండాలి. అయితే తీన్మార్ మల్లన్నది ఎందుకు ఆయన అంటే అంత కోపం? మీరు ఆయన బహుజనవాదం ఎత్తుకుంటూ 80% ఉన్న బీసీలు అని చెప్పేసి అందుకని మేము ఆయనతో కలిసి కూడా పనిచేసినాం. బట్ దొంగ అసలు బీజేపీ కండువ తప్ప ఏ కండువ కప్పుకున్నా కూడా మేము కొంచెమైనా ఆహ్వానించే వాళ్ళము. బీజేపీ కండువ కప్పుకుంటూ అని అంటే ఆ టైంలో ఆయన ఛానల్ మీద దాడి జరిగింది, ఆఫీస్ మీద దాడి జరిగింది, రాష్ట్రం అంతా తెలుసు. మొత్తం ఆఫీస్ నే ధ్వంసం చేసి ఆయన బాగా కొట్టిండు. ఆ టైంలో ఆయనకు కాంగ్రెస్ అంత బలం అనిపించకపోవచ్చు, ప్రత్యామ్నాయం బీజేపీ కాపాడుతుంది అని పోయిండు. మళ్ళీ తర్వాత కొంచెం సేఫ్ గా సెక్యూర్ గా ఫీల్ అయిన తర్వాత బీజేపీ నుండి బయటకు వచ్చిండు. దాని తర్వాత బహుజనవాదం ఎత్తుకుండు అని చెప్పేసి మీరు మల్లన్నతో పనిచేసారు. బహుజనవాదం ఎత్తుకుండు అని ప్రవీణ్ కుమార్ సార్ తో కూడా మీరు వర్క్ చేసారు. మరి ఈయన కూడా కండువా మార్చిండు, కాంచీరామ్ జయంతి చేసి నెక్స్ట్ డేనే కండువా మార్చిండు. ఈయన విమర్శించినంత ఆయనను విమర్శించలేదు. అంటే మీరు ఈయనతో పనిచేసారు, ఆయన పనిచేసారు, ఈయన కండువా మార్చిండు ఆయన అంటే ఓన్లీ మీరు తీన్మార్ టార్గెట్ చేశారని ప్రవీణ్ కుమార్ సార్ అన్నట్టు ఆయన సెక్యులర్ పార్టీలకు పోయాడా మతోన్మాద పార్టీలకు పోయాడా? సరే ఆయన పోయింది కూడా తప్పే, అలా చేయడం కూడా తప్పే. మేము ప్రవీణ్ కుమార్ సార్ని కూడా చేసినటువంటి పని తీరును కూడా మేమేం సమర్థించట్లేదు. నేనేమంటానంటే అంగీలాగు సిద్ధాంతం అని, అన్ని పార్టీలు దేశంలో చెడ్డ పార్టీలని, బహుజనులకు మాట్లాడేటువంటి గొంతు లేదని, రాసేటువంటి పేపర్ లేదని, ఇది మన పాలిట వెలుగా చీకట అనేటువంటి వ్యక్తి నువ్వే. ఒక ఫోనే సోషల్ మీడియాగా దాన్ని అంటే ఇదిగా చేసుకొని ప్రజలకు నీ వాయిస్ వినిపించినప్పుడు నీ మాటలని నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్లు చేసి మన తరపున మాట్లాడేటువంటి ఒక వ్యక్తి వచ్చాడని నీకు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కూలీనాలు చేసుకున్నటువంటి ప్రజలు నిన్ను చూసి అంటే షేర్లు చేసి డబ్బులు ఇచ్చి నిన్ను పెద్దగా చేశారు కదా. నువ్వు ఎదిగిన తర్వాత రాజకీయ నాయకులతోని ఒప్పందాలు చేసుకొని నేను ఏ పార్టీలోకి వస్తా పొద్దున్న లేస్తే నువ్వు కేసీఆర్ తిట్టి పెద్దోడైనా తప్ప నువ్వు ఉన్నావన్న విషయం కేసీఆర్ కు మన ఎమ్మెల్సీ అయిన దాకా తెలియదు. తెలుసా? టైంలో ప్రాణభయంతో అల్లకపోయిండు, తర్వాత సేఫ్ గా ఫీల్ అయ్యమంటే బయటకు వచ్చిండు కదా. ఎల్లకు ప్రాణభయంతో పోయిండు, బీజేపీలకు ప్రాణాలు పోయినా సరే ఒకే పార్టీలో ఉండాలంటున్నాను నేను. సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు నన్ను రమ్మను, నన్ను బీజేపీలో ఎంతమంది చంపుతారో రమ్మని చెప్పి నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా. నేను సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నా. నేనేమంటున్నా ప్రజలను అలా మోసం చేయకు. తెలంగాణ యాసలో భాషలో రకరకాల మాటలు చెప్పి మోసం చేశావు, అది కరెక్ట్ కాదు మల్లన్న, నీ ప్రవర్తన మార్చుకోని. ఎందుకంటే స్వయంగా నేను గతంలో పనిచేసినటువంటి బీఎస్పీ అధ్యక్షుడు లాలయ్య సార్ అనేటువంటి వ్యక్తి పెద్ద ఆయన రిటైర్ ఆఫీసరు, సుమారు ఇప్పుడు ఆయన 80 ఏళ్ళు ఉంటాయి. ఆ పెద్ద ఆయన నేను ఒక 20,000 రూపాయలు ఇచ్చి దగ్గరుండి ఇచ్చి వచ్చినటువంటి వ్యక్తులు. మాకు బాధ అనిపించదా? నేనేమంటున్నా అంటే నువ్వు అలాంటి పని చేసినప్పుడు పో, మేము వద్దంటలే, కానీ తర్వాత ఏం చేసావు నువ్వు అసలు జర్నలిజమా నువ్వు చేసేది రాజకీయమా కాదు కదా. నీకు అసలు విలువ లేవు కదా. నువ్వు ఎవరిని మోసం చేయలేదు చెప్పు. నువ్వు చెరుకు సహకారాన్ని మోసం చేసి కోదండ సార్ని మోసం చేస్తేవి, అంగిలావు సిద్ధాంతం వాళ్ళని మోసం చేసి, తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేస్తే కేసీఆర్ నన్ను ఫామ్ హౌస్లో పిలుచుకుంటాను నువ్వే చెప్తేవి. నీకు అర్థమైందా? నాగార్జున సాగర్ మీద లేకపోతే రకరకాల కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టుల మీద పాఠాలు రాసిన కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టమని నువ్వే చెప్తేవి. నువ్వు సిద్ధాంతం లేనటువంటి వ్యక్తివి.
నీకు పవన్ కళ్యాణ్ తేడా ఏమున్నది? కాబట్టి నీ ప్రవర్తన మార్చుకోమని ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్ సహా నన్ను అడుగుతుంది. అయితే అరవింద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఉంది కదా, ఆయన మాకు మెజారిటీ ఎంపీ సీట్లు ఉన్నాయి, సో మేము రాజ్యాంగాన్ని మా చేతిలో ఉంది అంటే మీరు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బహుజనులు కూడా మా చేతిలో కూడా ఓట్లు ఉన్నాయి, ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారు అని చెప్పేసి మిమ్మల్ని డైరెక్ట్ బహిష్కరిస్తాము అని అంటున్నాం. అంతే కదా. ఎందుకు అంటే ఎవరెవరిని బహిష్కరిస్తా, ఒకవేళ మెజారిటీ బహుజనులకు ఎంపీ సీట్లు వచ్చి పార్లమెంట్ లా ఈ అవకాశం వస్తే ఎవరెవరిని బహిష్కరిద్దాం అనుకుంటాను? అంటే ఆయన ఏమంటున్నాడు అంటే పార్లమెంట్ లో మాకు మెజారిటీ వస్తే కనుక 100% మేము మారుస్తాం అని బల్ల గుద్ది చెప్తున్నాడు ఆయన. మేమేమంటున్నాం అంటే అనంత్ హెగ్డే అనేటువంటి ఒక ఎంపీ కర్ణాటకలో భారీ బహిరంగ సభ పెట్టి మాకు మెజారిటీ వస్తే వెనకాల నరేంద్ర మోడీ, నేను, అమిత్ షా, నడ్డా అందరం కలిసి కూర్చొని వీళ్ళు అయ్యే జాగిరైనట్టు పార్లమెంటు, మేము పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేస్తామని అంటున్నాం. మేమేమంటున్నాం అంటే మిమ్మల్ని ఎంపీలను చేసిందే మా ప్రజలు కదా, మెజారిటీ ప్రజలు ఓట్లు వేసింది మా ప్రజలు. నీకు మార్చే హక్కు నీకుంటే అధికారం ఇచ్చిన తర్వాత మీకు ఓట్లు వేయకుండా మిమ్మల్ని మార్చి ఎవరిని కూర్చోబెట్టేటువంటి హక్కు కూడా మాకున్నది కదా. కాబట్టి ధర్మపురి అరవింద్ గుర్తుపెట్టుకో, తమ్ముడు, చిన్నోడే తమ్ముడే, తెలివిలేనటువంటి తమ్ముడు. నువ్వు నరేంద్ర మోడీది నువ్వు ఏమైనా చేయాలనుకుంటే చేసుకో, నరేంద్ర మోడీ భజన చేయాలనుకుంటే చేసుకో, మాకేం బాధలేదు. మీ అన్నేమో కాంగ్రెస్ పార్టీలు ఉంటాడు, మీ నాయన టీఆర్ఎస్ పార్టీలు ఉంటాడు, నువ్వు బీజేపీ పార్టీలు ఉంటావు, మీ ఇంట్లోనే విలువలు లేవు, నువ్వు విలువల గురించి మాట్లాడుతావు, నరేంద్ర మోడీ గొప్పోడు అంటావు, ప్రజలందరూ గౌరవిస్తున్నట్టు రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటావు. అలాంటప్పుడు నాకు కోపం వచ్చి నేనేం చెప్పా, ధర్మపురి అరవింద్ నీ పద్ధతి మార్చుకో తమ్ముడు అని చెప్పా. తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఆయన అనలేదు. ఆయన కేవలం బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ మత విద్వేషాలు పెట్టడం అంటే రేపి ఓట్లు దండుకోవాలని చూసేటోళ్ళే తప్ప ప్రజా సంక్షేమం గురించి ఆలోచించో లేకపోతే ఇంకో దాని గురించి ఆలోచించడం వ్యక్తులు కాదు. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు మీకు ఎటువంటి బుద్ధి చెప్పాలనో అటువంటి బుద్ధి చెప్పి మిమ్మల్ని ఓడిస్తారని చెప్పా. ఓడించడం అంటే ఏంటి? నేను బహిష్కరించడమే కదా. ఎవరెవరిని బహిష్కరిస్తారా? రాజ్యాంగాన్ని ఎవరెవరైతే మారుస్తా, కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మారుద్దాం. ఎందుకు మారుస్తాడు కేసీఆర్ రాజ్యాంగాన్ని? 15% ఉన్నటువంటి ఎస్సీలు 17% అయ్యారా? రిజర్వేషన్ శాతం పెంచడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడు. మొత్తానికి రాజ్యాంగాన్ని మారుస్తాను. బహుజనులు అందరూ నిరసనలు చేసారు, కేసీఆర్ రాజకీయం చేయడం కోసం చేస్తారమ్మా సాని. నేనేమంటున్నా చేస్తాను. నిజంగా బహుజనుల మీద ప్రేమ ఉండి, ఎస్సీ వాళ్ళ మీద ప్రేమ ఉండి కేసీఆర్ అట్లా అన్నాడా? నేనేమంటున్నా, ఆయన ఏమన్నాడు అదే అడిగారు కదా మీలాంటి జర్నలిస్టులు అడిగినప్పుడు, సార్ మీరు కూడా రాజ్యాంగాన్ని మారుస్తాండి. ఆగువా, నాకంటే నీకు ఎక్కువ తెలుసా? ఆగు, నేను మారుస్తాను, రాయను 15% ఉన్న ఎస్సీలు 17% అయ్యారయా, రిజర్వేషన్ శాతాన్ని పెంచాలంటున్నా, రాయను అని అన్నాడు. అంతేనా? ఎందుకు మార్చారు సార్, ఎందుకు మారుస్తానటువంటి మాట మాట్లాడాల్సి వచ్చింది సార్ అని అంటే ఆయన వివరించాడు. ఆ ధర్మపురి అరవింద్ ఎందుకు మారుస్తానో చెప్పు. ఈయన నచ్చలే, దాని ప్లేసులో మనువాద ధర్మం ఏదైతే ఉన్నదో మనువాద శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టాలని ఆయన ఆలోచన. అట చెప్పలేక మరి ధర్మపురి అరవింద్ అట చెప్తే బాగుండు. నువ్వు ఎందుకు నీకు రాజ్యాంగం పట్ల ఉన్న అభిప్రాయం ఏందో చెప్పమను, అభ్యంతరం ఏంటో చెప్పమను. ఇవ్వలే కదా. మీ నరేంద్ర మోడీకి ఏం చెప్పాను, మోహన్ భగవత్ ఏం చెప్పాను. మీ ఆలోచన పొద్దున్న లేస్తే రాజ్యాంగానికి, అంబేద్కర్ గారికి, కింది కులాలకు, ముస్లింలకు, క్రైస్తవులకు, దళితులకు, బీసీలకు, మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేయడం మీ ఇప్పటి నుంచే కాదు కదా, వీళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తారు. వాళ్ళ కొత్తగా వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిందే ఉంది. అయితే మీరు మీ ఫేస్బుక్ చూసినా, మీ వాట్సాప్ ఏవి చూసినా కూడా ఊగిపోతారు, ఘోరంగా ఊగిపోతారు. మీ ఊగిపోవడం చూస్తే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు నాకు. ఆయన కూడా ఊగిపోతాడు. అంటే సిద్ధాంతాల పరంగా, భావజాలం పరంగా చెప్పట్లేను, ఊగిపోవడం. ఏదైనా విషయాన్ని బ్యాలెన్సింగ్ గా చెప్తే కూడా కన్వే అవుతుంది. కానీ ఊగిపోయి చెప్తే నాకు ఏం గుర్తొస్తుంది అని అంటే పవన్ కళ్యాణ్. ఆయన కూడా చెగువేరా అది ఇది అని చెప్పేసి, భగత్ సింగ్ అని ఆయన కూడా ఊగిపోతే పాపం నమ్మితే ఆయననేమో సనాతనని ఇప్పుడు అని అంటాడు. అంటే ఊగిపోయినంత మాత్రాన ప్రజలకు కన్వే అవుతుందా? అంటే అసలు మీ గోల్ ఏంటి యాక్చువల్గా? వాస్తవం మీరు అన్నది. నేనైతే బల్ల గుద్ది చెప్పదలుచుకున్నా, నేనైతే మోసం చేయను. తర్వాత నేనేమంటున్నా, తర్వాత జరిగేటువంటి దాని గురించి నేనైతే ఇప్పుడు చెప్పలేను కదా. నేనైతే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను. నేనైతే ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ లో అయితే పనిచేస్తున్నానో అదే వాదం కోసం, అదే ప్లాట్ఫామ్ లో పనిచేయడానికి ఎల్లకాలం దాంట్లోనే పనిచేస్తాను. అలా వెళ్ళినట్టయితే గనక 100% ప్రజలు క్వశ్చన్ చేస్తారు, నేను వాళ్ళకి అప్పుడు సమాధానం చెప్పాలి. అది నా బాధ్యత, నేను చెప్తా. కానీ మీరన్నట్టు పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు, లేకపోతే వీళ్ళందరూ ఊగిపోయారు చూసావా, వాళ్ళు ఎందుకు ఊగుతున్నారో నాకైతే తెలియదు, వాళ్ళే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అయితే పిచ్చోడు, ఆయన ఊగిపోతాడు, ఆయన ఒక పిచ్చోడు కాబట్టి ఆయన ఊగిపోతాడు. సిద్ధాంతం నిలకడలేని వ్యక్తి. ఆయన ఊగడానికి నరేంద్ర మోడీ ఊపుతున్నాడు. ఆయనకు నరేంద్ర మోడీ అనే వ్యక్తి పూనుకున్నాడు కాబట్టి ఆయన ఊగుతాడు. నా మంచి క్వశ్చన్ వేశారు. పీడిత ప్రజలు పూనుకున్నారు నాకు, నోరు లేనటువంటి ప్రజలు పూనుకున్నారు నాకు, గొంతు లేనటువంటి ప్రజలు, అమాయకమైనటువంటి ప్రజలు, రోజు దాడులకు గురవుతున్నటువంటి ప్రజలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, అనగారినటువంటి కులాలు,
నన్ను పూనుకున్నారు కాబట్టి ఆ కోపం వస్తుంది. ఆదోని ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన కార్యకర్తలు పక్కనే టీడీపీ కార్యకర్తలు బీజేపీ ఎమ్మెల్యే ఆదోని మన పక్కనే తెలంగాణ బార్డర్ పక్కనే ఉంటాయి ఎమ్గనూరు దగ్గర ఈ కర్నూలు జిల్లా. ఆయన ఏం మాట్లాడతాడు, నువ్వు రావయ్యా సర్పంచ్ దగ్గర మాట్లాడదాం అంటే ఆ వేదిక మీద ఉన్నావు అని చెప్తుంది. ఆయన ఒక ఎస్సీ సార్ రాకూడదు, ఎస్సీ అని అంటుంది. ఇలాంటి అదే ఏమంటారు వీటిని మైక్ ఉండడం వల్ల తను ఎస్సీ సార్ అన్న విషయం ప్రజలకు వినపడ్డది తప్ప లేకపోతే వాళ్ళ మనసులో ఎంత ఇది ఉన్నది ఒక ఎస్సీల పట్ల. మీకేమో ఎస్సీల ఓట్లు కావాలి, దాడులు చేసేటప్పుడు మీకు ఎస్సీలు గుర్తుకురారు, హత్యలు రేపులు చేసేటప్పుడు మా అక్క చెల్లెలు ఎస్సీలు గుర్తుకురారు. మీకు మనుషుల్ని ముట్టుకోవడానికి వేదిక ఎక్కడానికి కూడా సర్పంచ్ అయినా వాళ్ళకి అర్హత లేదా? ఇంత వివక్షత వాళ్ళ. కాబట్టి నాకు మీరు అన్నారు చూసారా, నాకు కోపం వచ్చింది. దగ్గరుంటే చెప్పు తీసుకొని కొట్టేవాడిని ఆ ఎమ్మెల్యేనే కాదు ఎవరు చేసినా కొట్టేవాడిని. తప్ప కదా మీరు చెప్పండి. నేను ఊగాను అంటున్నారు కదా, నేను ఊగుతాను. ఎవరు తప్పు చేసినా సరే నా హృదయంలోకి జొచ్చుకుపోయింది. అంటే ఊగడం ఎందుకు, బ్యాలెన్సింగ్ గా చెప్తే కూడా కన్వే అవుతుంది కదా. ఇప్పుడు నేను ఓన్ చేసుకున్నాను అంటే ఏమంటానంటే సహాని నాకు బాధ అనిపించింది, దగ్గరుంటే కొట్టాలన్నంత అనిపించింది. ఆ వీడియో అంటే మీరు నా స్టేటస్ చూసారా మేబీ, నా ఎక్స్ప్రెషన్స్ లో మీకు అలాగ అనిపించవచ్చు. నేను చెప్తున్నాను 100% 100% నేను గనక దగ్గరుంటే ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఆ బీజేపీ ఎమ్మెల్యే ఆందోళనకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు పార్థ సారథి అనుకుంటా, ఐ థింక్ అయినా పార్థ సారథిని దగ్గరుండి చెప్పు దెబ్బలు కొట్టి సమాధానం చెప్పేవాడు. ఒక ప్రజాప్రతినిధి నువ్వు, నీ సాటి మనిషి నీ కండవనే కప్పుకున్నాడు, బీజేపీ పార్టీలోనే ఉన్నాడు, దళితుడైన పాపానికి వేదిక ఎక్కేటువంటి హక్కు కూడా లేదా? దాన్ని ఖండించడం కూడా ఖండించట్లేదు. నీ పక్కనే ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త దాన్ని సమర్థిస్తావు. ఎవరు పవన్ కళ్యాణ్ ఖండించట్లేడా? ఎవరు ఖండిస్తావు? ఖండిస్తాడు. పిఠాపురంలో దళితులను వెలేస్తేనే ఖండించిన ఆయన ఇంకొక అమ్మాయికి, మైనర్ బాలిక 9th క్లాస్ అమ్మాయికి ఒక 14 మంది అత్యాచారం చేసి 9 months ప్రెగ్నెన్సీ, ఇవన్నీ ఖండించిన ఆయన ఇది ఖండిస్తాడు అనిపిస్తుంది. అదే నేను ఏమంటున్నాను అంటే, మరి అలాంటప్పుడు నేను దేశభక్తుని, జాతీయ జెండా అంటే నాకు ఇష్టం, సనాతన వాదం నా వాదం, అంబేద్కర్ గారు అంటే నాకు ఇష్టం అని ఇవన్నీ మాటలు ఎందుకు చెప్పాలి? చెప్పకూడదు కదా. నేను ఒక కులవాదిని, మా కుల పొల్లే బాగుండాలి, మా కుల పొల్లకి అధికారం ఉండాలి, మిగతా కులాలందరూ మా కింద బానిసలుగా బతకాలి అనేటువంటి స్టేట్మెంట్ నీకు ప్రజల బుద్ధి చెప్తారు కదా. మీరు అన్నట్టు పిఠాపురంలో ఎలక్ట్రికల్ పని చేసుకున్నటువంటి సురేష్ అన్నటువంటి పిల్లోడు విధి నిర్వహణలో భాగంగా ఏదో పని చేస్తుంటే చనిపోయాడు. ప్రభుత్వాన్ని వాళ్ళు ఇంత డబ్బులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కులస్తులు మీరు ఎమ్మెల్యే గారిని నిలదీసి అడుగుతారా రోడ్డు మీద అని చెప్పేసి చిత్తగా బాధారు. ఎవరిని? ఆ ధర్నా చేసిన వ్యక్తుల్ని మొత్తం గ్రామం నుంచి వెలివేశారు. వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకూడదు, వాళ్ళకి టిఫిన్స్ అమ్మకూడదు, టీలు అమ్మకూడదు, పాలు ఇవ్వకూడదు, పండ్లు అమ్మకూడదు, కూరగాయలు అమ్మకూడదు. మరి ఎలా బతకాలి? ఇంతవరకు మాట్లాడలే. లడ్డు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇదంతా క్రైమ్ తెలుసా అమ్మా? ఎంత నేరం తెలుసా ఇది? మరి ఈ పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఆంధ్ర ప్రజలు చెప్పాలి కదా. అందుకే ఊగిపోయా. పవన్ కళ్యాణ్ నువ్వు దేశభక్తుడు కాదు, దేశ ద్రోహివి, దళిత ద్రోహివి, నువ్వు పిఠాపుర ద్రోహి, నువ్వు నరేంద్ర మోడీ సంకనాక్కుంటూ ఇటువంటి పనులన్నీ ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి అరాచకాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఏపీలో చేస్తా అంటే మేము ఊరుకోం కదమ్మా. పవన్ కళ్యాణ్ అది బీజేపీ తోటి కానీ చంద్రబాబు నాయుడుతో టీడీపీతో పొత్తు లేకుండా గెలిచేటోడా అసలు? నేను ఏమంటున్నానంటే ముగ్గురే పొత్తు లేకపోతే గెలిచేటోడా? నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళన్న మీరు ఇంతకుముందు చెప్పారు చూసావా, శ్యామన్న గారు మీరు ఎదిగాక మీరు మోసం చేయాలి. వాళ్ళ అన్న ఉదాహరణ కదా, జనసేన పార్టీ పెట్టి వాళ్ళన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి వాళ్ళన్న ఆ పార్టీని ఒక ఎంపీ ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్కు తాకట్టు పెట్టాడు. ఈయన ప్రశ్నించే గొంతుని జనసేన పార్టీ పెట్టి గుజరాత్లో తాకట్టు పెట్టాడు. మరి అప్పుడేమో వీళ్ళన్న ఢిల్లీ పార్టీకి తాకట్టు పెడతారా అని ఈయన అన్నాడు కదా. మరి నువ్వు గుజరాత్ పార్టీకి ఎట్లా తాకట్టు పెట్టావు? నీకు ఎందుకు వేశారు ప్రజలు ఓట్లు? మార్పు కోరుకున్నారు. జగన్ గారు వద్దు, మీరు వస్తే కొంచెం బాగుంటారేమో, మీకు కొన్ని సెక్యులర్ భావాలు ఉన్నాయి, అంబేద్కర్ గారు అంటే మీరు ఇష్టం అన్నారు, కారల్ మార్క్స్ అంటే నాకు ఇష్టం అన్నావు, చెగువీరా అంటే నాకు ఇష్టం అన్నావు, లేకపోతే మహాత్మా పూలే గారు అంటే నాకు ఇష్టం అన్నావు, కింది కులంలో నేను పుడితే బాగుండను అన్నావు, మా నాయన ఏదో పోలీస్ కానిస్టేబుల్ అని అన్నావు, నేను నాస్తికుని అన్నావు, మా ఇంట్లో మా అమ్మ ఆర తీస్తుంటే సిగరెట్ని అడ్డు పెట్టుకున్నట్టు అన్నావు. ఇవన్నీ భావాలు ఉన్నాడు. నువ్వు మతోన్మాది కాదు కావచ్చు, పర్సనల్గా నీకు మతం ఉంటే ఏదైనా ఉండదు, నువ్వు మొక్కో, మాకేం బాధలేదు. మతోన్మాది కాదు కావచ్చు, ప్రజలందరినీ కలుపుకొని మంచి పాలన చేస్తాం అనుకుని నీకు ఓట్లు వేశారు. మనకేం తెలుసు? ఈరోజు బయటపడుతుంది ఆయన బండారం. దళితుల్ని గుడి చంపమని నువ్వే ఉసుగొలుపుతా ఉన్నావు. ముస్లింల పైన దాడులు, ప్రవీణ్ పగడాలను చంపేశారు, మాట్లాడలేదు. హిందువులపై దాడి జరిగితే ఊరుకోమంటాడు. అది మొత్తం దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి అమిత్ షా, వీళ్ళంతా దేశంలో అంతా వాళ్ళే పెట్టుకొని హిందువుల మీద దాడి చేస్తారు అని అంటాడు. అదే నేను ఏమంటే సంపినోళ్ళు సంతాప సభలు పెడతారు, ఎట్లా ఉంటుందో
వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు చనిపోయిందంటే హిందూ కదా సార్ పక్కన పెడదాం సహాని నన్ను చంపురి నేను వేరే మతస్తుని కదా నన్ను చంపురి నేను చచ్చిపోతా. వేరే ఇప్పుడు 4 ఏళ్ళ పసిగుడ్డు ఇక్కడ కుప్పంలో మన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేశారు. ఆ హిందువా క్రిస్టియనా ముస్లిమా? హిందువే కదా. మరి చంద్రబాబు నాయుడు హిందూ పోలే ఎందుకు ఖండించలేదు? సరే ఇప్పుడు రాష్ట్రంలో పేదవాళ్ళందరూ ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళ పక్కన పెడదాం, వాళ్ళపైన దాడులు హత్యలు దుర్మార్గాలు జరుగుతున్నాయి. ముస్లిం క్రైస్తవులు దళితులు వీళ్ళ పక్కన పెడదాం, వీళ్ళు నచ్చరు కదా పవన్ కళ్యాణ్కు టీడీపీకి బీజేపీకి నచ్చరు కదా. మిగతా మతస్థులు అయితే హిందువులే కదా అత్యాచారాలకు గురయ్యేది. ఎందుకు పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి మాట్లాడు? వీళ్ళ కేవలం మెజారిటీగా హిందువులు ఉన్నారు కాబట్టి హిందూకైనా ముస్లింకైనా క్రిస్టియన్కైనా క్రైస్తవుడికైనా ఏం కావాలి? చదువుకోవడానికి స్కూల్ కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, ఓకేనా? ఇవన్నీ కావాలి. కానీ వీటి మీద వీళ్ళ దృష్టి ఉండకూడదు, ప్రజల దృష్టి. నువ్వే మతం, నువ్వే కులం, నువ్వే ప్రాంతం, ఈ విధంగా విభజించి పాలించాలి. నిజంగా వాళ్ళకి భక్తి ఏం ఉండదు. ఎందుకంటే దేవుని మీద భక్తి ఉంటే భక్తితో మంచి పనులు చేయాలి, కానీ ఊకే మత రాజకీయము అంటే ఓట్ బ్యాంక్ కోసం మాత్రమే. అంతే కదా, రైట్. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రజలే బుద్ధి చెప్తారు. సో అందుకు నా కోపం. వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు కేవలం వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే వీళ్ళు ఈ హిందూ ట్యాగును వాడి వీళ్ళు చేసేటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం, వీళ్ళు కాపాడుకోవడం కోసం మాత్రమే హిందూ ట్యాగును వాడతారు. శ్రీ చైతన్య నారాయణ కాలేజీల మీద బాగా ఖండించారు, బాగా మాట్లాడారు. ఎడ్యుకేషన్ లో 15% బడ్జెట్ కేటాయిస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పారు. పని ఏం కేటాయించలేదు, ఇంకా అమలు ఏం చేయలేదు. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా పెంచుతారు. టీచర్సే లేని స్కూల్స్ పెంచితే ఏం లాభం? ఈ ప్రైవేటైజేషన్ ఎక్కువ అంటే ఎవరు ప్రోత్సహిస్తారు? ప్రజాప్రతినిధులే కదా వాటికి అల్టిమేట్ గా వాటి వెనుకుండి నడిపించేది మల్లారెడ్డి లాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలే. రాజకీయ నాయకులే ప్రైవేటైజేషన్ ఓనర్స్. అవును, నేను ఏమంటున్నానంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇప్పుడున్న మన ప్రధానమంత్రి గారు కానీ నిజంగా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే కనుక మీరు ఒకసారి ప్రైవేట్ స్కూళ్ళల్లోకి వెళ్ళి వాస్తవాలు ఏంటో అడిగి తెలుసుకొని అక్కడ ఉండి దగ్గరుండి చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను కింది కులంలో నుంచి అనగారినటువంటి వర్గాల నుంచి అంటరాని కులంలో నుంచి పల్లెటూరులో నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయి దాకా వచ్చినండి. మేము ముందు 10 మందికి చెప్పగలిగేటువంటి స్థాయికి నేను ఎదిగానంటే అంతో ఇంతో నేర్చుకున్నవాడిని కాబట్టి మీరు నన్ను కూర్చోబెట్టి అడుగుతాను. పెన్ను పేరు మీద, పెన్సిల్ పేరు మీద, లేకపోతే టై పేరు మీద, షూస్ పేరు మీద లక్షల రూపాయలు దోపిడి. ఎల్కేజీ పిల్లోడికి ₹1,00,000, యూకేజీ పిల్లోడికి 50,000, సిబిఎస్ఈ సిలబస్ పేరు మీద దోపిడి. ఏముంటుంది నాయన మన స్కూల్ అంటే? ఏముండదు. ఒక గోడకు అందమైన పెన్సిల్ బొమ్మలు వేసి బయటికి మాత్రం ఫోటోలు తీసి పేపరు టీవీలలో యాడ్స్ ఇచ్చుకుంటారు. ఏముండదు, అలా ఏముండదు. ఎందుకు ఈ దోపిడీ అని అంటే నెంబర్ 1, నెంబర్ 2 అని టీవీలలో. పోనీ అక్కడున్న పిల్లలన్నా హ్యాపీ గుర్రు మంచిగా చదువుకుంటారన్న మీరు అనుకుంటారు? అది ఏముండదు అమ్మా, ఏముండదు. ఒక బాత్రూమ్ శుభ్రంగా ఉండవు, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండదు, చాలా డిప్రెషన్ లో ఉంటారు. సూసైడ్లు కూడా జరిగాయి. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం లాంటి ఈ స్కూళ్ళల్లో అనేక రకాల ఇది జరిగాయి. పిల్లలపై అత్యాచారాలు కూడా జరిగాయి. బస్సులు నడుపుతారు కదా, కనీసం వాటికి ఫిట్నెస్ కూడా ఉండవు. ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి మనం చూడలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ దోపిడీ నుంచి పేద ప్రజల్ని ఎవరు ఇది చేయాలి? ప్రభుత్వాలే కదా. ఒక విద్యాశాఖ మంత్రి అన్న పోయి పరామర్శించిన పాపన పోయిందా? అత్యాచారాల గురించి మొన్న నారాయణలో చనిపోయారు, ఓ పిల్లోడు చనిపోయాడు మన బాచిపల్లి దగ్గర, నాకు ఎగ్జాక్ట్గా పేరు గుర్తురావట్లేదు. ఇలా సామాన్య ప్రజలు కష్టపడి రోజువారీ కూలి చేసుకున్నటువంటి సంపాదన మొత్తం చదువుల కోసమే ఖర్చు పెడితే సామాన్యులు ఎలా బతకాలి? సర్కారు బడి పిలుస్తుంది రారా తమ్ముడా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏదో బడిబాట కార్యక్రమం ఏదో కొత్తగా పెట్టినట్టున్నాడు. మరి బడిబాట కార్యక్రమం నువ్వు ప్రైవేట్ బాట పడుతురు, వీళ్ళంతా ఎందుకు పడుతురు? బికాస్ ఆఫ్ నీ చక్కగా లేదు. పోనీ గవర్నమెంట్లో మంచిగా ఉందంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ గురించి మనం మాట్లాడుకునే పని లేదు. ప్రైవేట్ వాడికి ఆ మాత్రం డబ్బులు ఇస్తున్నట్టు అది చేస్తున్నాడు. ఈ గవర్నమెంట్ ఈ పని కూడా చేయదు. నేనేమంటున్నానంటే ప్రైవేట్ అయినా అసలు ప్రైవేటైజేషన్ చేయకూడదు. విద్యని అమ్ముకోవడం నేరం, దుర్మార్గం. వీళ్ళ మీద కేసులు పెట్టాలి. అసలు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం ఇటువంటి మన స్కూల్స్ నడుపుతున్నటువంటి యాజమాన్యాల మీద కేసులు పెట్టి వీళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి. ఎలా బతకాలి చెప్పాం? 15,000 రూపాయలు ఉద్యోగం చేసుకున్నట్టు ఈ పిల్ల మొగలు ఇద్దరు కష్టపడి పిల్లని ఏదో అంతో ఎంతో చదివించుకొని ప్రయోజనం చేయాలి అనుకోండి. మొత్తం ఫీజులోనే కడితే ఏముంటాయి అందులో? బుక్ స్టాల్లో కొనుక్కునేటువంటి బుక్ ఏమో 100 రూపాయలు అవుద్ది, వాడే స్కూల్లో కొనుక్కుంటే 500 అవుద్ది. దాంట్లో ఏం రాస్తాడు? ఏదైనా పేపరే కదా. ఎంత దోపిడీ. సమ్మర్ హాలిడేస్ ఉండవు, ఆ బుక్స్ ఏముండదు. అసలు ఏముంటుందా అని నేను ఓపెన్ చేసి చూస్తే ఏం లేదు. అట్ట ఉంటది కదా, అట్ట ముక్క, దాని మీద శ్రీ చైతన్య లోగో, అంత మించి ఇంకేం లేదు, అంత ఏం లేదు. మరి అవి బయట కూడా దొరుకుతాయి కదా. బట్టి పట్టిపిస్తారు. ఒత్తిడి పిల్లల పైన పొద్దున సాయంత్రం చదువు 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 చదువు. కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి మీ ఛానల్ వేదికగా పేద ప్రజలకు మీరు ప్రైవేట్ స్కూళ్ళలోకి పంపించకండి మీ పిల్లల్ని.
ఇంతకుముందు అద్భుతమైనటువంటి మేధావులు అబ్దుల్ కలాం నుండి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ వరకు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ సమాజానికి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచి గొప్ప పేరు తెచ్చిన ప్రభుత్వాల మీద ఒత్తిడి పెడదాం, మంచి టీచర్లను రిక్రూట్ చేసుకోవాలని మనం డిమాండ్ చేయొచ్చు. నువ్వు ప్రైవేట్ దాంట్లో నేను రాణిస్తాడా? నీ కెమెరా తీసుకొని పోతుందా? ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నేను రాణిస్తాడా? రానియడు. పోలీసులకు ఫోన్ చేయగానే వెళ్ళిపోతుంది. అదే ప్రభుత్వ స్కూల్ అనుకో, నీకు హక్కు ఉంటుంది. అందరిది కదా ప్రభుత్వ స్కూల్ అంటే, నీది నాది మన అందరిది. ప్రైవేట్ కెమెరా తీసుకొని లోపలికి రానియలేదు. బట్ మేము పిల్లలను చూసేదాకా హాలిడేస్ ఇవ్వలేదు. మేము సూసైడ్ చేసుకుంటాం మెసేజ్లు పెడితే మేము వెళ్ళినాము. వెళ్తే అసలు కెమెరా తీసుకెళ్ళని. అదే నేనేమంటున్నా, ప్రైవేట్ యాజమాన్యాలు రానియవు. ప్రైవేట్ యాజమాన్యాల మీద మనం ఎటువంటి ఫైట్ చేయలేము, ఎందుకంటే ప్రభుత్వాలు వాటి వెనకాల ఉంటాయి కాబట్టి. కానీ ప్రభుత్వ స్కూల్స్లలో మనం డిమాండ్ చేయొచ్చు. మీరు అన్నారు చూసారా, ఇక్కడ చక్కగా లేదు కదా అన్న, మరి ఏమంటారు టీచర్స్ లేరు కదా, ఎలా చదువుకున్నాం? ఎస్, మంచి టీచర్లను రిక్రూట్ చేసుకోమని ప్రభుత్వాలను మనం డిమాండ్ చేయొచ్చు. మనం డిమాండ్ చేయొచ్చు అమ్మా, ఆ హక్కు ఇక్కడ ఉండదు మనకు, కానీ అక్కడ ఉండదు కదా. వాళ్ళు టీచర్స్ నేమ్ రిక్రూట్ చేయరు అంటే మీరు ఒత్తిడి చేసినంత మాత్రాన్ని తీసుకొస్తారంటారా? అంటే నా ఆలోచన ఏంటంటే చెప్పేటువంటి ప్రయత్నం మనం చేయాలి అంతవరకే. నేనేమంటున్నానంటే ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. మా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే నీ కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటాడు అంటే గవర్నమెంట్ స్కూల్లో తల్లిదండ్రుల కోరిక అంటే ఇది ఒక అవమానంగా క్రియేట్ చేశారు. గవర్నమెంట్ లో స్కూల్లో చదువుకుంటే ఒక నీచమైనటువంటి స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే అది గొప్పది అన్నట్టు. అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్సే మా దాంట్లోకి పంపిస్తారని అంటారు వాళ్ళు. శ్రీ చైతన్య నారాయణ మేము పోయినప్పుడు వాళ్ళ చదువుకునే టీచర్లే వాళ్ళ పిల్లల్ని మాకు పంపిస్తారు. మీరేం హాలిడేస్ ఇవ్వలేదు అంటున్నావు. హాలిడేస్ ఇస్తే పిల్లల టైం వేస్ట్ అవుతుంది, ఎందుకు ఇవ్వాలి అని అంటారు. విద్యాశాఖ మంత్రి గారు రివ్యూ చేయాలి కదా దానిపైన. ఏంటంటే ఇదంతా దోపిడీ అమ్మా, విద్యని అమ్ముకుంటూ మైండ్ రిఫ్రెష్ ఉండదు. రానున్నటువంటి రోజుల్లో మన విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేట్ కాబోతా ఉన్నది. అయితే బండి సంజయ్ని మధ్య మసీదులు దోవండి, అక్కడ విగ్రహాలు వస్తే శివుడు విగ్రహాలు వస్తే మేము తీసుకుంటాము, శవాలు వస్తే మీరు తీసుకోండి అంటే ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్, కేసీఆర్ నువ్వు అర్జెంట్గా నన్ను బహిష్కరించు, మరి నేను కూడా నీకు సవాల్ చేసిన, శ్రీరాముని మీద ఒట్టేసి మరి సవాల్ చేసిన, మాట తప్పితే గొంతు కోసుకుంటా, కాశీ నుండి కన్యాకుమారి వరకు మీ పార్టీ ఆఫీసులు, మోదీ ఇల్లు, మీ ఎమ్మెల్యే అవన్నీ తవ్వండి. మాకు కూడా బంగారం వెండి ఉందని అనుమానం ఉంది, బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయని అనుమానం ఉంది, మా ఎల్లమ్మ పోషమ్మ విగ్రహాలు ఉన్నాయని. అంటే బండి సంజయ్ మీద ఎందుకంటే అంత ఆగ్రహం అంటే ఆయన చెప్పింది కరెక్ట్ అంటలేను నేను, బట్ నిజంగా మీరు మీ మాట కట్టుబడి ఉంటారా? ఇట్లా పీక 100% ఉంటా. నేనేమంటున్నా, వీళ్ళ బీజేపీ శ్రీరాముడి మీద ఒట్టు. నీకు రాముడు అంటే భక్త లేదంటే ఒట్టిగానే ఆయన మాయ చేసినట్టు నువ్వు కూడా మాయ చేసి శ్రీరాముడి మీద ఒట్టేస్తున్నావు అంటే? రాముడు నేను చెప్తాను లేదు, శ్రీరామచంద్రుడు నేను మొక్కకూడదా? బీజేపీ దేవుడా? కాదు కదా. శ్రీరామచంద్రుడికి భగవంతుడికి ఏమైనా ఇలా కండగా ఇంకా అప్పలే కదా. భగవంతుడు అందరు వాడు కదా. నేను అందరి దేవుడు, నాకు నచ్చిన దేవుడిని మొక్కుకునే హక్కు నాకు ఉందా లేదా? ఉన్నది కదా. రైట్. బండి సంజయ్ కూడా నచ్చిన దేవుని మొక్కుకునే హక్కు ఆయనకున్నది. మొక్కుకో, నేను వద్దంటలే. ఇతర మతస్థులు మొక్కేటువంటి మసీదులను చర్చిలను తవ్వుదాం, దాని కింద శవాలు ఉంటే నీకు, శివలింగాలు ఉంటే నాకు, ఇంత దుర్మార్గమైన స్టేట్మెంట్ ఒక పార్లమెంటు సభ్యుడు, అప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన మాట్లాడొచ్చా? తప్పు కదా అమ్మ. నేనేమంటున్నా అంటే నిజంగా అనుమానం నీకుంది కదా, నాకు కూడా 100 రకాల అనుమానం ఉంది. ఏందా అనుమానం అని అంటే, మీ బీజేపీ ఆఫీసులు తవ్వుదాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం 100 కిలోమీటర్ల లోతుకు తవ్వుదాం. దాంట్లో మా బుద్ధుడి విగ్రహాలు వెళ్తాయన్న అనుమానం. వెళ్ళినాయి అనుకో, నాకు వెళ్ళకపోతే నేను అన్నట్టు శ్రీరాముని మీద ఒట్టేసి మరి అలా లెక్క మీరు కూడా చేస్తారా? అరే శ్రీరామచంద్రుడు అందరికి ప్రామాణికం కదా. ఎట్లా నమ్మాలి మీరు? శ్రీరామచంద్రుడు ప్రామాణికం కదా. బండి సంజయ్ నమ్మినటువంటి దేవుడి మీద నేను సరే ఎవరి మీద ఒట్టేయాలో చెప్పు, వాళ్ళ మీద ఒట్టేసి చెప్తా. నేను నీళ్ళు బండి సంజయ్ ఎక్కువ పచ్చిని ఏమంటారు నీళ్లు పోసుకొని నేను గుళ్ళో జరుగుతా అంటాడు కదా. చెప్పట్లేదు నేను, అంటే ఆయన ఇట్లా అన్నాడు అని చెప్పేసి నువ్వు కూడా రాముడి మీద ఒట్టేయడం అది కరెక్టా అని. అరే పార్లమెంట్ సభ్యుడు నేనేమంటున్నా, ఆయన ఒట్లేస్తా ఉన్నాడు. నేను నీళ్లు పోసుకుంటాను, నేను తప్పు చేయకపోతే ఇప్పుడు ఆయన భాషలో ఆయనకే బుద్ధి చెప్పాలి కదా. సో నేనేమంటున్నా అంటే, ఒక అజ్ఞాని బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి ఒక అజ్ఞాని. సంక్షేమం గురించో ప్రజల అభివృద్ధి గురించో, నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడేటోడు కాదు. కేవలం మతం చుట్టూ రాజకీయ. బీజేపీ వాళ్ళు అందరూ అంతే. ఈయన ఏం చేశాడు చెప్పమ్మా? ఇప్పుడు గతం మొదటి సంగ్రామ యాత్ర, రెండో సంగ్రామ యాత్ర, మూడో సంగ్రామ యాత్ర, ఇట్లా 10 సంగ్రామ యాత్రలు చేశాడు. ఈయన అధ్యక్షుడు అయినప్పుడు చేయనటువంటి పంచాయతీ లేదు. ఒకసారి ఏమో కేసీఆర్ గారు సచివాలయానికి గుమ్మటాలు పెడితే దాన్ని కూల్చేస్తా అన్నాడు. ఎందుకంటే ఏమో మసీదు రూపంలో ఉన్నాయంట. రైట్, ఓకే, కూల్చేస్తాడు. అంబేద్కర్ గారు స్టాచ్యూ పెడితే వీళ్ళ బీజేపీ కార్యకర్తలు ఏమన్నా తెలుసా, మా డబ్బులతోని
అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టి డబ్బులు వృధా చేయాలంటే వీళ్ళు కట్టారా పన్నులు? ఖండించలే. వీళ్ళ బీజేపీ కట్టట్లేరా అంటే వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఉండట్లేరా వాళ్ళు ప్రజలు? మనం కూడా కడుతున్నాం కదా మరి అందరికి హక్కు ఉంటుంది కదా. వీళ్ళు కట్టిరా అంటే వాళ్ళు ఎందుకు కట్టరు? వాళ్ళు కూడా అందుకే కదా మా పన్నులు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలో లేవా? ఉన్నాయా లేవా? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ పెడితే దాంట్లో లేవా? మావి కూడా ఉన్నాయి కదా. కేంద్రం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో మన డబ్బులు ఉన్నాయా లేవా? మేము కూడా ట్యాక్స్ పేర్సే కదమ్మా, మేము కూడా ఉన్నాయి. నేనేమంటున్నా, కేవలం మీకు ఎందుకు ఇంత అక్కసు? అరే ఒక ఆయన పేరు ఏం పేరు, నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ ఓపరంగా బహిరంగంగా కొట్టి చంపాడని చెప్పాడు. ఆయన నాస్తికుడే కావచ్చు, ఆయన ఏం తప్పు చేశాడని నాకైతే తెలియదు. ఆయన దేవుళ్ళని తిట్టాడని విమర్శ ఆయన మీద ఉన్నది. రైట్, తిట్టాడే అనుకో, చట్ట ప్రకారం చర్యలు తీసుకో, జైల్లో పెట్టి. ఓపెన్ గా కరీంనగర్ టవర్ సర్కిల్లో మాట్లాడుతూ వీడు ఏడ కనపడితే వాడు కొట్టి చంపండి అన్నాడు. ఎంత నేరం తెలుసా? నేనేమంటానంటే వీళ్ళు ప్రజా సమస్యల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఇటువంటి తెరపైకి తీసుకొచ్చి హైలైట్ చేస్తారు. ప్రజా సమస్యలు అంటే మీరు కూడా ఏ సమస్య వచ్చినా ఏం జరిగినా కూడా దానికి బీజేపీకే ముడిగడతారు. అంతే కదా మరి. దేశంలో నరేంద్ర మోడీనే కదా 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నది. నా దేశాన్ని రక్షించేది నరేంద్ర మోడీ అయినప్పుడు దేశంలో జరిగే దుర్మార్గాల కారణం నరేంద్ర మోడీ కదా. స్టేట్ లో కాంగ్రెస్ ఎందుకమ్మా వీళ్ళను స్టేట్ ప్రభుత్వాలు రైట్ ఓకే. స్టేట్ తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏదైనా ఉంటే కనుక వంద స్టార్ట్ స్టేట్ ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేసాం. మన ఎస్సీ విషయంలో కూడా కొట్లాడాం, లగ్చర్ల రైతుల గురించి కొట్లాడాం, ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా కొట్లాడాం, అశోక్ నగర్ లో విద్యార్థులందరూ పోరాటం చేస్తుంటే వాళ్ళకి మద్దతుగా అట్లేం లేదు. మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు. నేనేమంటున్నాను అంటే బీజేపీ అంటే నాకేం వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు. మెజారిటీ ప్రజలు ఈ రోజు బీజేపీ పాలిత రాష్ట్రాలలో సుఖంగా బతకట్లేరు అనేది నా బాధ. మాలమాదిగల పంచాయతీని ఎట్లా చూస్తారు మీరు? మాలమాదిగ పంచాయతీలు అనేది చూడాలి. ఎస్సీ వర్గీకరణ గురించి మీ ఒపీనియన్? దాని మీద నాకు పెద్దగా అవగాహన లేదమ్మా. నేను దాని మీద పనిచేసినోడు కాదు. మీరు అన్నట్టు మాల సంఘంలోనూ మాదిగ సంఘంలో నేను పనిచేస్తే నాకు అవగాహన ఉండేది. నాకు రెండు కమ్యూనిటీస్ తోని పరిచయాలు ఉన్నాయి, బట్ దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. పొద్దుగాల అయితే కెమెరా పట్టు కూడా ఇంట్లో చూస్తుంటాం, బీజేపీ వాళ్ళనే సవాల్ చేస్తాం. బీజేపీ వాళ్ళు గాయత్రి మంత్రం నాలుగు చదవండి, హనుమాన్ చాలీసా నాలుగు చదవండి అని ఛాలెంజ్ చేస్తారు. మీరు ఎక్కడ గాయత్రి మంత్రం చదవలేదు సార్, మన దగ్గర చదవండి. బీజేపీ వాళ్ళు గాయత్రి మంత్రం హనుమాన్ చాలీసా చదవడానికి ఒక పవిత్రమైన ప్లేస్ ఉంటుంది మీ స్టూడియోలో, కుర్చీలో కూర్చొని చదవడానికి. పవిత్రత అనేది మన గర్భగుడిలో మన మనసులో ఉండాలి. భగవంతుడిని రోడ్డు పైకి తెచ్చినప్పుడు భగవంతుడు బజారు పాలు చేసిన వాళ్ళు, గడప లోపలనే నీ భగవంతుడు, గడప దాటాక నువ్వు ప్రజా సమస్యల పైన కొట్లాడు. సో నేనేమంటున్నానంటే వీళ్ళు ఎందుకు ఆ సందర్భంలో నేను ఎందుకు అలా మాట్లాడు, హనుమంతుడు జెండాలు పట్టుకున్నారు. జెండాలు పట్టుకొని మీరు ర్యాలీ తీసినప్పుడు చక్కగా ఏం చేయాలి, ఆ జెండాలను తీసుకొని వెళ్ళి సంబంధిత మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి, లేదంటే గుడిలో పెట్టుకోవాలి, గుడి ప్రాంగణంలో ఆ గోడకో లేకపోతే దానికో చెట్టుకో కట్టిపోవాలి. ఏడబడతాడు రోడ్ల మీద వేసిపోయారు, వచ్చినోడు పోయేటోళ్ళు అంతా తొక్కిపోతా ఉన్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం? జిందాబాద్ జైలు కొట్టినంతసేపు ఆ జెండాలు వాడుకున్నావు, తర్వాత జెండాలు పడుతుంది. మేము ఎక్కడ పడేసామలా? మరి మతాన్ని మీరు బదనాం చేసేది మీరా, ఇతర మతస్థులా? మీరే కదా. మరి పక్క మతస్థుడు మన మతానికి శత్రువు అని ఎలా చెప్తావు? చెప్పవు కదా. కాబట్టి బండి సంజయ్ చదువు. మీరు అన్నారు కదా నరేంద్ర మోడీ చదవమని, జాతీయ గీతం పాడమని చెప్పి నరేంద్ర మోడీ పాడమని చెప్పి. నరేంద్ర మోడీ జాతీయ గీతం పాడతాడా అడుగు. బండి సంజయ్ గారు తెలంగాణ గీతం పాడతాడా అడుగు. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ఉంది కదా, అది పాడతాడేమో అడుగు. పాడలేడు కదా. అయితే మనది మీ అన్ని ఇంటర్వ్యూలు బీజేపీ మీదనే, మన ఇంటర్వ్యూ కూడా ఇదే అయింది. మనం పర్సనల్కి వెళ్దాం. తప్పకుండా. మీరు ఏం చేస్తారన్నా జనరల్ గా? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అమ్మా. ఒక ప్రైవేట్ కంపెనీలో, హైటెక్ సిటీ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటాను. నాకు 25,000 శాలరీ వస్తుంది. దాంతో పాటు ఏదైనా ప్రజా సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు అది పేపర్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, టీవీ ఛానల్స్, మీలాంటి జర్నలిస్టులు ఏదైనా మాట్లాడినప్పుడు ఆ వాస్తవ విషయాలు ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఉద్యోగం చేసుకుంటూ ఉద్యమాలలో పనిచేస్తుంటాను. నాకు ఒక్కసారి కూడా కాలేదు. ఒక్కసారి అవుతుంది. నాకు ఒక్కసారి కూడా కాలేదు. నేను కూడా ఒకసారి కూడా కాలేదు. ఒకసారి కూడా కాలేదు. ఒకసారి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు ఉద్యోగం చేస్తా అంటారు ప్రైవేట్, కానీ ఎప్పుడు చూడు మీడియాలల్లా లేదంటే ఏమన్నా ఏం జరిగినా కూడా ఆడుకోయి మాట్లాడు, ఈ ప్రవీణ్ పగడాల అది ఇది అన్ని ఫైట్లు చేసుకుంటా పోరాటం చేసుకుంటే గొప్ప యాక్టివిస్ట్ లాగా ఉంటారు. ఎక్కడ మీరు జాబ్ చేస్తారు? నాకేం మీరు జాబ్ చేసిన మా సార్ నెంబర్ ఇస్తాం, మా మేనేజర్ది. ఈ తెలంగాణ శామన్న రోజు డ్యూటీకి వస్తాడా సార్, ఇలా ఉద్యమాలు ఏమంటే తిరుగుతాడా, టైం ఎలా కేటాయిస్తున్నాడు. నాకు నెలకు 6 సెలవులు ఉంటాయి. 4 వీక్లీ ఆఫ్లు, 2 జనరల్ లీవ్స్, ఒక సిక్ లీవ్, ఒక జనరల్ లీవ్ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఏదైనా మన వాళ్ళు మీకు తెలిసినటువంటి వ్యక్తులు, మా వాళ్ళంటే మీ భావజాల మీద పనిచేసినటువంటి వ్యక్తులు, తమ్ముడు పలానా రోజు పలానా ప్రోగ్రామ్ ఉంది అని అన్నప్పుడు మన సూర్యం అన్న ఫోన్ చేశాడు, గద్దర్ అన్న వాళ్ళ అబ్బాయి అన్న ఫోన్ చేసి, తమ్ముడు శ్యామ్ ఆదివారం రోజు
చిన్న మీటింగ్ ఉన్నది గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అని చెప్పాడు. నేనేం చేశాను, ఆదివారం రోజు టైంని సార్ నేను ఎర్లీగా మార్నింగ్ షిఫ్ట్ వచ్చి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నేను వెళ్ళిపోతున్నాను, అలా ప్లాన్ చేసుకుంటున్నాను నేను. అంతే తప్ప నేను ఉద్యోగానికి ఏమంటారు కంప్లీట్గా బంద్ చేసి వెళ్ళిపోయి చేసేవాడిని. ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ కూడా పెట్టుకున్నా. గ్రేట్ గ్రేట్ అన్న. ఏం పేరు మీ యూట్యూబ్ ఛానల్? నా యూట్యూబ్ ఛానల్ పేరు తెలంగాణ శ్యామ్ అఫీషియల్ యూట్యూబ్ ఏం వీడియోస్ రాబోతాయి? ఇంకా ఈ మధ్యనే స్టార్ట్ చేశానమ్మా. మీ ఛానల్ వేదికగా మీ సబ్స్క్రైబర్స్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. చెప్పండి మన ఛానల్ పేరు. తప్పకుండా నా తెలంగాణ శ్యామ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మిత్రులారా. నిరంతరం ప్రజా సమస్యలపైన మీ ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మన టీటీఆర్ ఛానల్ ఏ విధంగా వర్క్ చేస్తుందో మన ఛానల్ కూడా ఆ విధంగానే వర్క్ చేస్తుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రాపర్ ఎక్కడన్నా మీది? మా ప్రాపరు బయ్యారం, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రజెంట్ మహబూబాబాద్ జిల్లా. మాది వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం. బయ్యారం మండలం పక్కన వినోబాబు నగర్ అనే చిన్న పల్లెటూరు. మా నాయన పేరు పగిడిపల్లి రాజమల్లు, మా అమ్మ పేరు పగిడిపల్లి కలమ్మ. నేను ఇంటికి పెద్దోడిని. మా నాయన లేడు, చనిపోయాడు. ఎంతమంది మీరు? నేను, మా తర్వాత మా చెల్లె ఉస్మానియాలో పీజీ చేస్తుంది నిజాం కాలేజ్. మా తమ్ముడు ప్రైవేట్ ఎంప్లాయ్. నైస్. అయితే ఒక ఫన్నీ క్వశ్చన్, అగోరి లేడీ అగోరి అప్పుడు ఆయన ఊగిపోయిండు, ఆయన మీద మీరు కూడా ఘోరంగా ఏమంటారు ఆడియో లీక్లు వచ్చినాయి, ఫోన్ కాల్స్ 4 నెంబర్లు ఉంటే 4 నెంబర్లు చేసినావా? ఏమైనాడు, ఏం చేసిండు, ఎక్కడ పోయిండు, ఏంది కథ? అఘోరి సనాతన ధర్మాన్ని రక్షిస్తానని 2 రాష్ట్రాలుగా వచ్చాడు. సనాతన ధర్మాన్ని రక్షిస్తాను వచ్చినప్పుడు ధర్మాన్ని రక్షించేటోడు ధర్మాన్ని రక్షించే పని చేయాలి. ఒంటి మీద బట్టలు లేకుండా సభ్య సమాజంలో తిరుగుతానంటే యాక్సెప్ట్ చేస్తానా చెప్పు? తప్పు కదా. అడిగారు కదా ఏమన్నాడు అఘోరి? నేను నా ఇష్టం ఇలాగే నా బట్టలు ఇప్పుకొని తిరుగుతాను నేను, నువ్వు కోర్టులో కేసు పెట్టుకో, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకో. ఏం చేసాం? కేసు పెట్టించిన ఒక్కసారి చూసాం, 2 సార్లు చూసాం. ఎందుకు ప్రజలు ఏమనలేదంటే ఈ సనాతన ధర్మాన్ని అడ్డం, ఈ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టే వాళ్ళు అందరూ ఇంతే. సనాతన ధర్మాన్ని రక్షించరు వీళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. నేనేమంటున్నా, సనాతన ధర్మాన్ని రక్షిస్తే ఎవరికి వచ్చిన నష్టం ఏం లేదమ్మా. పవన్ కళ్యాణ్ సినిమాలోనే పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తా, ఖుషి సినిమాలో, మన ప్రేమ నిజమైతే నిలబడుతుంది, సనాతన ధర్మం గొప్పదైతే నువ్వు రక్షించాల్సి అక్కర్లేదు, అదే రక్షింపబడుతుంది కదా. నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగి దాన్ని అడ్డం పెట్టుకొని ఏమంటారు సంపాదించుకోవాలనే ఇటువంటి ఇదే తప్ప. తర్వాత అఘోరి డీటెయిల్స్ తీస్తే లక్షల రూపాయలు. ఓ జడ్జికి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడంట, ఓ జడ్జికి 10 లక్షల రూపాయలు. సనాతన ధర్మాన్ని అడ్డం పెడితే లక్షల రూపాయలు వస్తాయని ఇప్పుడు అమాయకమైనటువంటి ప్రజలు పూజల పేరుతోని, మంత్రాల పేరుతోని, తంత్రాల పేరుతోని అమాయకమైనటువంటి ప్రజలు మతాన్ని విశ్వసించేటువంటి ప్రజల యొక్క విశ్వాసాలను ఒమ్ము చేసుకొని ఈ విధంగా దోసుకోవడం మనకు బయటపడ్డది కదా. ఆ పూజల పేరుతోనే ఆయన పేరు ఏం పేరు, లాయర్ గారి దగ్గర 10 లక్షలు ఏమో తీసుకుందంట. ఆమె ఏం చెప్తుంది, వర్షిన ఆమె పేరు, అఘోరి వర్షినేనా? మేము లాయర్ గారు మా మీద కేసు పెట్టాలి కానీ ఎవరు పడితే వాళ్ళు పెడితే మేము ఎందుకు ఇస్తామండి డబ్బులు అని అంటున్నాను. నేనేం చెప్పాను అంటే ఇటువంటి ఏదో పనులు చేయడం మానుకోండి, ఈ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టి. అఘోరీలు అఘోరాలు ఎక్కడ ఉండాలి, వాళ్ళకి కేటాయించినటువంటి ప్లేసులు ఉండాలి. సభ్య సమాజంలో తిరిగి పాడు చేయకూడదు కదా. వెరైటీగా పూజలు చేసేటోడు ఏ విధంగా చేసుకున్నావు, నువ్వు చేస్తావో తెలియదు, నాకైతే తెలియదు. మా చుట్టాలు చాలా మంది కూడా పూజలు చేస్తారు, దానికి పద్ధతి ఉంటుంది కదా. వెరైటీ ఎప్పుడు చేయలేదు, సపరేట్ ఇట్టిట్ట కొట్టుకుంటూ పూజలు చేయడం ఏంటి? నువ్వు బూడిది రాసుకుంటున్నావా, ఫాన్స్ పౌడర్ రాసుకుంటున్నావా, నిజంగానే శ్మశాన వాటికలోకి వెళ్ళి ఏమంటారు వాళ్ళు కాలిపోయినటువంటి ఇది రాసుకుంటున్నావా, పూజలు పెట్టి? ఇప్పుడు జైల్లో జైల్లోనే ఉండాలి, అఘోరి బయటికి రాకూడదు. 100% పోదాం. నేను మళ్ళీ వస్తే అఘోరిని మళ్ళీ జైలు వేపిస్తాను. నేనేమంటున్నా అంటే సమాజంలో ఎవరు తప్పు చేసినా తప్పే, పలానా రిలీజన్ అని కాదు. ఫాస్టర్ చేసినా, ముల్లా చేసినా, హిందూ చేసినా, ముస్లిం ఏ మతస్థుడైనా సరే సమాజాన్ని పాడు చేస్తే 100% వాడిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఆ క్రమంలో ఫోన్ చేసి నీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి అంతే తప్ప అఘోరి మీద నాకు ఏ వ్యక్తిగత కోపం లేదు. మీకు ఎవరి మీద వ్యక్తిగతమైన కోపం ఉండదు. హమారా ప్రసాద్ ముచ్చట ఏమైంది? ఆయన చూస్తే బాధ అనిపిస్తుందా, జాల అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది మీకు? నేను ఏమంటున్నానంటే అమారా ప్రసాద్ అన్న అంటే కూడా నాకు అభిమానం. అందరు అభిమానులు చెప్తా ఎందుకు ప్రవర్తన సహాని ఒకటి చెప్పనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తప్పు చేసావు, తప్పును సరిదిద్దుకొని నేను చక్కగా మారుతానంటే నేను క్షమించాలా, అదే మొండి పట్టు మీద ఉండాలా? క్షమించాలి కదా, రైట్. అమారా ప్రసాద్ ఏం చేశాడు, అంబేద్కర్ని బతుకున్నప్పుడు చంపుతా అన్నాడు, తర్వాత క్షమాపణ చెప్పాడు, జైల్లోకి వెళ్ళాడు. ప్రవర్తన మార్చుకో ప్రసాద్ అన్న, నీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే యూట్యూబ్ వేదికగా నువ్వు ఏమైనా లేవనెత్తాలనుకుంటే లేవనెత్తు, మేము దానికి సమాధానం చెప్తాం. అంతేగాని నువ్వు ఎలా పడితే అలా తిడతానంటే మేము ఊరుకోమన్నా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాం.
ఆ రోజు నుంచి ఆయన చెప్పాల్సినటువంటి భాషలో ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. సరే చెప్పుకొని మేము ఆయన పట్టించుకోవాలి, మాకు దేశం బాగు చేయాలి, నరేంద్ర మోడీ, అమిత్ షా అన్నటువంటి చాలా పెద్ద పనులు ఉన్నాయి మాకు, మేము చిన్న చిన్న వ్యక్తులను పట్టించుకున్నటువంటి పనులు లేవు. ఆ క్రమంలో అంబేద్కర్ గారిని తిట్టినప్పుడు వీడియో చేసాం, పెట్టాం, అది లక్షల మందికి రీచ్ అయింది, గ్రామాన్ని వెళ్ళింది. నిజమే కదా శ్యామన్న చెప్పేటువంటి విషయాన్ని వదిలేసాం. మేమేం చెప్తున్నాం అంటే అంబేద్కర్ గారు తిట్టేటువంటి వ్యక్తులు మేము ఒక కమిడియన్ గా చూస్తాం. డీలిమిటేషన్ మీద మాట్లాడదాము. అయితే ఉత్తరం వాళ్ళు దక్షిణం వాళ్ళ మీద చాలా కుట్ర చేస్తారు, మన నిధులన్నీ దోసుకపోతురు, మేము ఇక్కడ పన్నులు కడితే వాళ్ళేం కట్టకపోయినా వాళ్ళకి తీసుకెళ్తుండు మోడీ అని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలలో పార్లమెంటు సీట్లు తక్కువగా ఉన్నాయి, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఉన్న దగ్గర ఇంకా పెంచడం ద్వారా ఏమైతుంది, మెజారిటీని వాళ్ళే నిర్ణయించుకుంటారు కదా, మన మైనారిటీ అరవింద్ చెప్పినట్టు ఇక మొత్తం రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. అంటే దక్షిణాది ప్రజల ఎంపీలతో సంబంధం లేకుండానే నీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు ఓట్లేస్తే ఏమంటారు, ఎంపీలో నువ్వు గెలిపించుకుంటే చాలు, పార్లమెంట్లో నీకే మెజారిటీ. సో నేనేమంటున్నాను అంటే అందుకే బీజేపీ వాళ్ళు కూడా పోలేదు కదా, తమిళనాడులో మీటింగ్ పెడితే దక్షిణాది ముఖ్యమంత్రులు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని బీజేపీ వాళ్ళు పోయిరా, పోలే, వీళ్ళు దుర్మార్గులు, దక్షిణాది వ్యతిరేకులు. సో నేనేమంటాను చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చాడనంటే పోడు, ఆయన కూటమిలో ఉన్నాడు కదా, కూటమి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ తెలుసా అమ్మ సహా అనేది, ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ తెలుసా, అంటే నీకు ఓట్లు వేయడం కోసం పిల్లల్ని కనాలా. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుసా, ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అన్నాడు, ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు ఏదైనా స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన, ఇద్దరే కావాలి అని అన్నాడు. రైట్, ఇప్పుడు ఏమంటున్నాడు, మనం ప్రజలు మనుషులను తక్కువగా ఉన్నామంట, డైరెక్ట్ మద్దతు ఇస్తలేడు, బట్ మనం ఆయన ఉద్దేశం ఏంటంటే మనం జనాలను తక్కువగా ఉన్నామంట ఆంధ్రప్రదేశ్లో, అందుకని పార్లమెంట్లో సీట్లు పెంచండి అంటే మీరు జనాలు తక్కువగా ఉన్నారు, జనాభా నిష్పత్తి ప్రకారం ఏమంటారు పార్లమెంటు సీట్లని కేటాయిస్తుంది, డీలిమిటేషన్ చేస్తారు, అంచేత ఏమంటారు మీరు పిల్లల్ని కనండి అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. ఎంత దుర్మార్గం ఇది, నీ ఓట్ల కోసం అంటే నీ పార్లమెంటు సీట్లు పెంచుకోవడం కోసం నువ్వు పిల్లల్ని కనమంటావు. బీజేపీ వాళ్ళు విడదీసి పాలన చేస్తారు అని మీరు దాని మీద బాగా ఫైర్ అయ్యారు. అంటే ప్రశ్నించే వాళ్ళందరినీ మీరు సంపుతారా రండి నన్ను కూడా, ఎందుకు అట్లా ఓపెన్ స్టేట్మెంట్లు? వీళ్ళ పని సంపుడే, బీజేపీ వాళ్ళ పని హత్యలు చేసుడే, కాబట్టి మనం చచ్చిపోదామా అంటే ఎందుకు అట్లా ఓపెన్ స్టేట్మెంట్? రైట్, మంచి ప్రశ్న వేశారు. సంపుతా అంటే చచ్చిపోం సహాని, సంపుతా అంటే చచ్చిపోం, కొడితే తిరిగి కొడతాం, కొడితే పడే రోజులు పోయినాయి, కొడితే తిరిగి కొడతాం, మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం నేను ఎవరినైనా కొడతా, ఎవరినైనా చంపుతాం. నేనేం చెప్తున్నా, మీ వేదికగా దళితులకు నేను ఒక ఇది చేస్తాను, మిమ్మల్ని కొడతానికి ఎవడైనా వస్తే కులం పేరు మీద తిట్టినా, కులం పేరు మీద మీ మీద దాడి చేసినా మీరు తిరిగి దాడి చేయండి, తిరిగి దాడి చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీదనే కేసు పెట్టండి. మోదీ పాలన ఎట్లుండాలని కోరుకుంటారు? మోడీ నేను ఏమంటున్నా అంటే కులం మతం చూడకుండా, నరేంద్ర మోడీ గారు మీకే చెప్తున్నా, కులం మతం చూడకుండా, ట్రంప్ మాట వినకుండా, ఓకేనా, సామ్రాజ్యవాదుల సంకన చేరకుండా, పెట్టుబడిదారులకు దేశ సంపదను కట్టబెట్టకుండా, మీరు పేదలు ఏవైతే చెప్తా ఉన్నారో, పేద ప్రజలు ఇల్లు లేని, ఇంతకుముందు చెప్పాను కదా, ఉద్యోగ ఉపాధి వీటి మీద దృష్టి పెట్టు, పేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు హిందువులకే కట్టి, హిందువుల నుంచే స్టార్ట్ చేయి, హిందువుల పేదరికాన్ని నిర్మూలించడం కోసమే మొట్టమొదటి అడిగాను. దాంతోపాటు తర్వాత ముస్లింలను క్రైస్తవులని నువ్వు ఇంకో కనుతో చూడు, నువ్వు వీళ్ళని 2 కళ్ళతో చూస్తే సపరేట్ కనుతో వాళ్ళని చూడు, కొద్దిగా చిన్న చూపు చూసినా పర్లేదు, వీళ్ళనే ఇది చేయి. ఈ మతం పేరుతో రాజకీయాలు చేయడం బంద్ చేసే నరేంద్ర మోడీ గారు. నీకు ఏమంటారంటే నీకు చదువు రాకపోతే చెప్పు, ఉన్నటువంటి వ్యక్తులను మంచిగా చదువు, నేను నేర్పిస్తా, చదువు నేను నేర్పిస్తా. ఎందుకంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడేమో ఈయన రాజకీయం చేశాడండి, ఏమంటారు, ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే గనక ఇటువంటి దాడులు జరగకపోవని చెప్పాడు, ఆయన మీద రాజకీయం చేశాడు. ఈయన అధికారంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని బురదేస్తా ఉన్నారు. ఏమంటున్నా అంటే నరేంద్ర మోడీ నిజంగా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడినటువంటి వ్యక్తి కాదు కదా, నువ్వు అలా ఉండు బాగుంటుందని చెప్తా ఉన్నాడు. అయితే నరేంద్ర మోడీ దేశభక్తుడా, రాహుల్ గాంధీ దేశభక్తుడా? నేను ఇదే ఒక క్వశ్చన్ జర్నలిస్ట్ సులిసి చందాక అని ఉంటుంది, ఆ అక్కని బాగా ట్రోల్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తే నేను పోస్ట్ పెట్టా, అక్క బర్త్డే సందర్భంగా అక్క వీడియోస్ నేను కూడా చూస్తా, చెప్తాను ఎందుకు ఈ క్వశ్చన్ వేసామో కూడా నాకు తెలుసు. నరేంద్ర మోడీ దేశభక్తుడు, రాహుల్ గాంధీ దేశభక్తుడు అని బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకోవాలి. నరేంద్ర మోడీ దేశభక్తుడా, తులసి చంద్ గారు దేశభక్తురాలా అని నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టా, మీకు చూపిస్తా. సుమారు 300 మందో 400 మందో కామెంట్స్ పెట్టారు, ఒక్కరు కూడా నరేంద్ర మోడీ దేశభక్తుడు అని పెట్టలే. మరి ఈ బీజేపీ కార్యకర్తలు అందరూ
ఆమె దేశద్రోహురాలని చెప్పేసి యూట్యూబ్లలో ప్రచారం చేస్తామన్నమాట కొంతమంది బీజేపీ యూట్యూబర్స్. దేశభక్తికి నిర్వచనం ఏంటిది? దేశభక్తి అంటే ఏంటి నిర్వచనం? అసలు దేశభక్తి దేశద్రోహానికి ఈ దేశభక్తి ఎందుకు పెడతారంటే అది ఎక్కడికో పోయిద్దామా చర్చ. ఈ బీజేపీ వాళ్ళు మీరు దేశద్రోహులు అసలు దేశభక్తి అంటే ఏంటిది? దేశభక్తి అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలకు కూడుందా, గూడుందా, నీడుందా, చదువుకుంటున్నారా, వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంత, ఇది కదా దేశభక్తి. పక్క దేశానికి ఇచ్చడం దేశభక్తి అనుకోవడం అయితే నేను ఎంత ఇట్లా పక్క దేశంతో నాకు ఏదైనా ప్రమాదం ఉంటే నా ఆర్మీ జవాన్ నన్ను కాపాడుతానుకున్నాడు. నా ఆర్మీ జవాన్లను ఎవరైనా చంపితే కనుక 100% నా ఆర్మీ జవాన్లకు నేను అండగా నిలబడతా, శత్రు దేశం మీద యుద్ధం చేయమని మనందరం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెడితే చేస్తారు. దేశభక్తికి నిర్వచనం ఏంటో నాకు ఇప్పటివరకు తెలియదు. ఒకవేళ నిజంగా బీజేపీ వాళ్ళు దేశభక్తి ఏమంటారు, దేశం మీద వాళ్ళకే భక్తి ఉంటుంటే 100% వాళ్ళు దేశద్రోహులే. ప్రజలు ఇన్ని బాధలు అనుభవిస్తుంటే మీరు దేశభక్తులు అని చెప్పుకుంటారు అధికారంలో ఉండి. భయంకరమైన దేశభక్తులు అంబేద్కర్ గారు వారసులో మేము. పహల్గామ్ అటాక్ ని ఆపరేషన్ కగార్ని ఎట్లా చూస్తారు మీరు? పహల్గామ్ అటాక్ నరేంద్ర మోడీ చేపించాడు అనేటువంటి వాదన ఒక పెద్ద ఎత్తున నాలాంటి వాళ్ళు నేనేమంటున్నా అంటే సంపాలనుకునేటువంటి తీవ్రవాద నీలాంటి వాళ్ళు అంటే నువ్వు నరేంద్ర మోడీ చేపించింది అనుకుంటున్నావు? నేనైతే నరేంద్ర మోడీ చేపించాడు అనుకుంటున్నాను. చెప్తా ఎందుకు నరేంద్ర మోడీ చేపించాడు. నేనేమంటున్నా అంటే ఎప్పుడు ఎన్నికలు బీహార్ ఎన్నికల ముందు ఏమంటారు ఈ అటాక్ జరిగింది. అంతకుముందు ఎన్నికలు ఉంటే బిపిన్ రావత్ చనిపోయాడు. అంతకుముందు ఎన్నికలు ఉంటే పుల్వామాలో 43 మంది జవాన్లు చనిపోయారు. ఎక్కడ ఎన్నికలు ఉన్నా ఎవరో ఒకరు చనిపోతా ఉన్నారు. మరి ఇది ఎవరు చెప్పించారు అనుకోవాలి? నిజంగా నేనేమంటున్నా, పాకిస్తాన్ అటువంటి ఒక మన శత్రు దేశం మన జవాన్లను చంపుతా ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉన్నది? నరేంద్ర మోడీ ఏం చేస్తూ ఉన్నాడు? నేనేమంటున్నా, అక్కడ బట్టలు ఊడదీసి మీరు హిందువులా ముస్లింలా అని మతం పేరు అడిగి చంపారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా బీజేపీ వాళ్ళు. ఒక అక్క ఏం చెప్పింది విజయవాడ నుంచి, జవాన్ కుటుంబం నుంచి అక్క ఏం చెప్పింది? మమ్మల్ని కాపాడడానికి వచ్చినటువంటి వాళ్ళు ముస్లింసే, మమ్మల్ని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు ముస్లింసే అన్నది. నిజంగా హిందువులనే టార్గెట్గా చంపాలి అని అనుకుంటే కనుక పాకిస్తాన్లో హిందువులు లేరనుకుంటున్నావా అమ్మ? ఉన్నారో లేదా? ఇది కేవలం నరేంద్ర మోడీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చడం కోసం హిందూ ముస్లిం పంచాయతీ. పాకిస్తాన్ మన దేశం మీద 100% దాడి చేసింది. పాకిస్తాన్ అటువంటి దేశం మన దేశం మీద దాడి చేసింది. దాన్ని మనం తిప్పికొట్టాలి, అంతేగాని హిందూ ముస్లిం పంచాయతీ కాదు ఇది. నరేంద్ర మోడీ ప్రజా సమస్యను తప్పియడం కోసం హిందూ ముస్లిం పంచాయతీ నరాలలో సింధూరు బారుతుంది, నెత్తురు బారతలేదని అంటాడు. మరి ఇన్ని రోజులు నెత్తురు బారుతుంటే 43 మంది జవాన్లు చనిపోయినప్పుడు ఎందుకు నెత్తురు బారుతుంది కదా, మరి ఎందుకు యుద్ధాన్ని ఆపినావు? మోడీ చెప్పండి, భారత జవాన్లు తిట్టుతున్నారు నరేంద్ర మోడీని తెలుసా? అరే మా రక్తం ఉడుకుతా ఉన్నది, యుద్ధానికి మేము సిద్ధమై ఉంటే నరేంద్ర మోడీ ట్రంప్ మాట విని ఈరోజు యుద్ధాన్ని మా చేతులు కట్టిపడేసాను అంటారు. మరి ఏం సమాధానం చెప్తారు బీజేపీ? శాంతి మార్గాన్ని కోరుకుంటు కదా. మన మీద హింస రైట్, బుద్ధుడు శాంతి మార్గాన్ని కోరుకున్నాడమ్మా. అంటే మమ్మల్ని చంపడానికి వచ్చినా కానీ శాంతి అని అనాలా? అనకూడదు కదా. ఎప్పుడు అన్నాడు బుద్ధుడు శాంతి మార్గాన్ని? ఎప్పుడు కోరుకున్నాడు? ఒరనాయన నువ్వు ఎంత చంపుకుంటూ పోయినా సరే సావులే కనపడతాయి తప్ప మనిషి ప్రాణం అనేది నిలబడదు, కాబట్టి చంపడం నేరం అన్నాడు బుద్ధుడు. మీకు అర్థమైందా? కానీ చంపడానికి వచ్చినంత మాత్రం నువ్వు ఎందుకు అడగాలి కదా. మూర్ఖుని మనం మార్చాలి, మూర్ఖుని మనం మార్చలేము. మంచోడు ఎప్పటికీ చంపకుండా పోడు కదా, బుద్ధుడు అదే చెప్పాడు కదా. నరేంద్ర మోడీ అదే అన్నాడు, అంటే శాంతి మార్గాన్ని ఎంచుకుందాము ఈ రోజు బుద్ధ పూర్ణిమ. మరి అప్పుడు ఎందుకు మరి అన్ని కూల్చేసాం? అప్పుడే ఎందుకు శాంతి మార్గాన్ని ఎంచుకోలేదు? అందుకే అప్పుడెందుకు జవాన్లను ఉసిగొలి మన ఆర్మీ జవాన్లను ఉసిగొలిపి వాళ్ళ దేశానికి యుద్ధానికి పోతున్నాం? ఈ సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియా అంతా పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది, మొత్తం భూస్థాపితం అయిపోతుంది. ఎందుకు చెప్పావు? అంటే నీకు ఎడుతోతాడు మాట్లాడదావా? తప్పు కదా. నువ్వు ట్రంప్ మాట విన్నావా లేదా? ఎందుకు విన్నావు నువ్వు? ఎందుకు వినాల్సి వచ్చింది నువ్వు? చెప్పు. మనల్ని చంపినటువంటి శత్రు దేశం మీద యుద్ధాన్ని నువ్వు ఎందుకు ఆపావు? అంటే నీ బిజినెస్ లో కోసం మన భారత జవాన్లను చంపినటువంటి పాకిస్తాన్ దేశాన్ని కూడా క్షమిస్తావా? తప్పు కదా. అలా క్షమిస్తే ఆపరేషన్ కగారు పేరు మీద నక్సలైట్లను ఎందుకు చంపుతావు? వాళ్ళని కూడా క్షమించు. అది ఎట్లా చూస్తారు మీరు? ఆపరేషన్ కగారు ఏం సూచన ఇవ్వాలనుకుంటున్నారు? నేనేం చెప్తున్నా, ఆపరేషన్ కగారు అనేటువంటి పేరు ఏదైతే పెట్టారో అది పెట్టి ఆదివాసీ గిరిజనులు మైనార్టీలని లేకపోతే దళితులను ఏ విధంగా నక్సలైట్లను ముద్రేసి చంపుతా ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే మధ్య భారతంలో ఉన్నటువంటి అడవులు కొండలు భూములు ఖనిజ సంపద ఎంత ఉన్నదో అవన్నీ అంబానీ ఆదాని పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం మాత్రమే ఆడున్నటువంటి ఆదివాసులను ఖాళీ చేయించి ఆ భూముల్ని మొత్తం
కట్టబెట్టడం కోసం ఆపరేషన్ కగారు తప్ప అభివృద్ధి కోసం కాదు. నిజంగా బీజేపీ వాళ్ళు నక్సలైట్లు అభివృద్ధికి అడ్డము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులు అంటున్నారు కదా. మీకు ఇంతకుముందు నేను 100 సార్లు చెప్పారు, రోజు ఇదే చెప్తున్నాను. 18 రాష్ట్రాలలో మీ బీజేపీ అధికారంలో ఉన్నది. అక్కడ ఎంత అభివృద్ధి చేశారు చెప్పండి? ఛత్తీస్గఢ్ కంటే ఎక్కువ. మీరు కట్టబెట్టడం కోసం కాదా? ఈరోజు కాశ్మీర్ని ఎవరికి ఇచ్చారు? మీరు అంబానీ ఆదాలకు ఇచ్చారా లేదా? ఈరోజు ఏమంటారు ఇక్కడ బైలడిల్లా అనేటువంటి ఇది నాకు గుర్తుకు రావట్లే, కొండల్ని భూములు మొత్తం నరేంద్ర మోడీ పెట్టుబడిదారులా కట్టబెట్టాడు కదా. ఏ ఆపరేషన్ కగారు వల్ల నువ్వు చేసేది ఏమున్నది? వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆపరేషన్ నక్సలైట్లు. నక్సలైట్లు కాదు, వాళ్ళు ఆదివాసులు, గిరిజనులు. నక్సలైట్లు ఎవరు లేరు. ఆదివాసులు గిరిజనులకే నక్సలైట్లను ముద్రేసి నరేంద్ర మోడీ అమిత్ షా డైరెక్ట్ స్టేట్మెంట్లో ఇచ్చాడు, పలానా డేట్ కల్లా అందరినీ చంపేస్తా అని అంటా ఉన్నాడు. రైట్, పలానా డేట్ కల్లా వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించిపోయి వాళ్ళకి కావాల్సినటువంటి గిరిజనుల హక్కులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏం అడుగుతున్నారో అడిగి మీద వాళ్ళకే హక్కులు కల్పించు. దాంట్లో దొరికేటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు కోసుకోవడానికి, అమ్ముకోవడానికి, కొట్టుకోవడానికి వాటి అడుగు మీద వాళ్ళకే కదా హక్కు ఉండాలి. వాళ్ళకు ఉండకూడదంట హక్కు. వాళ్ళ ఊర్లలో అంబానీ ఆదాయాలకు హక్కు ఉండాలంట. వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక చేసేటువంటి పని. కాబట్టి ఆపరేషన్ కగార్ని ఆపాలి, 100% ఆపాలి కదా. వాళ్ళు ఏమన్నా తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అయితే కాదు కదా. ఏంది ఆపరేషన్ కగారు వెనకాల తగిన మతలబ్ ఏంటంటే కదే. అయితే బహుజనవాదంతో చాలా గొప్ప గొప్ప పార్టీస్ వచ్చినాయి, ఆర్పిఐ, బిఎస్పి అట్లాంటివి. మీరు వీసీకే పార్టీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే వీసీకే పార్టీ అంత ఏం స్టేట్లో లేదు కదా. వీసీకే పార్టీ దాంతో కంపేర్ చేస్తే నేషనల్ పార్టీస్ బహుజనవాదంతో. సో వీసీకే పార్టీ ఎంచుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో నాకైతే తెలియదు. మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. మా పార్టీకి తమిళనాడులో 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తోల్ తిరుమావలన్ గారు ప్రజెంట్ ఇప్పుడు చిదంబరం ఎంపీ, గతంలో కూడా ఎంపీగా పనిచేశాడు. ఒక్కసారి ఓడిపోయాడు, 3 సార్లు ఎంపీ. మా విల్లుపురంలో, అదే తమిళనాడు విల్లుపురంలో మా రవి గారు ఎంపీ. 4 ఎమ్మెల్యేలు, ఇంకా 100 మంది వార్డు మెంబర్లు, సర్పంచులు, సిటీలో కార్పొరేటర్లు, ఇలా చాలామంది ఉన్నారు. దక్షిణ దాంట్లో చేరడానికి ప్రధాన కారణం అంటే తిరుమావలన్ సార్ గారు, మీరు యూట్యూబ్లో కొడుతొస్తుంది, ఆయన పెళ్లి చేసుకోకుండా, సొంత ఆస్తి లేకుండా ప్రజల కోసమే ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు. దళితుల కోసం, ఆదివాసుల కోసం, మైనార్టీల కోసం, గిరిజనుల కోసం, ముస్లింల కోసం, సెక్యులర్ వాదం, అందరూ బాగుండాలని ఎప్పటి నుంచో కార్ల్ మార్క్స్, బుద్ధుడు, పెరియార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవారి కాంశీరామ్, వీళ్ళ ఐడియాలజీతో పనిచేస్తున్నటువంటి పార్టీ వీసీకి. కాబట్టి నాకు బాగా నచ్చింది. దాంతోపాటు ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా ఇంతకుముందు నేను చెప్పాను కదా, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ నార్త్ ఆధిపత్యాన్ని బలవంతంగా మన మీద, హిందీని ఏ విధంగా రుద్దారో మన మీద, అదేవిధంగా వాళ్ళ కల్చర్ని దాల్ బాటి, కచోరీ, పావు బాజీ ఇటువంటి తిండిని అంతా తీసుకొచ్చి సౌత్ ఇండియాలో కల్చర్ని కంప్లీట్గా నాశనం చేయాలని ఏదైతే చేస్తూ ఉన్నారో, ఒక ఆధిపత్యాన్ని తెలియకుండానే దేశభక్తి ముసుగులో ఒక ఆధిపత్యాన్ని చలాయించాలని అనుకున్నప్పుడు దాన్ని తిప్పి కొట్టినటువంటి వ్యక్తి తిరుమావలన్ సార్, తిప్పి కొడుతున్నటువంటి వ్యక్తి తిరుమావలన్ సార్. అది నాకు బాగా నచ్చింది. నీ ఊరు ఎంత బాగుండాలని నువ్వు కోరుకుంటావో, మా ఊరు కూడా అంతే బాగుండాలని నేను కోరుకుంటాను కదా. మీ ఊరి పైన నేను ఆధిపత్యం చలాయించాలనుకుంటా, నీకు ఎలా అనిపిస్తుంది? మీరు మంచిగా చక్కగా బొట్టు పెట్టుకొని వచ్చారు. మీరు హిందువా, బుద్ధిస్టా, నాస్తికుడా, హ్యూమనిస్టా? అంటే మిమ్మల్ని మీరు ఏమనుకుంటారు? నేను తథాగత గౌతమ బుద్ధుడు నమ్ముతాను. సమ్మక్క సారక్కను కొలుస్తాను. నేను ఎవరిని? హ్యూమనిస్టా? ఎవరిని? నేను రాజ్యాంగవాదిని, నేను ప్రజాస్వామ్యవాదిని. నేను బొట్టు పెట్టుకున్నాను. బొట్టుకు హిందుత్వానికి సంబంధం లేదమ్మా. అంటే వాళ్ళు అట్లా పోర్ట్రేట్ చేసి వాళ్ళు చేసుకుంటారు. నేను సమ్మక్క సారక్క కంకణం కట్టుకున్నాను. అంటే ప్రజల డౌట్ నేను కూడా నేను సమ్మక్క సారక్క కంకణం కట్టుకున్నాను. కులాలను సమర్థించే చిన్నజీవర స్వామి కంకణం కట్టుకోలే కదా. నేను నా దేవుడు వేరు, నా బొట్టు వేరు, నా కట్టు వేరు, నా కల్చర్ వేరు. వాళ్ళు వాళ్ళు ఏమని అనుకున్నాను. నేనైతే రాజ్యాంగానికి లోబడి బతకాలి. నేను ప్రజాస్వామ్యవాదిని. నేను అలాగే బతుకుతా. నాకు నచ్చిన చర్చికి కూడా పోతా, మందిరానికి కూడా పోతా, మసీదుకి కూడా పోతా. ప్రజలందరూ పన్నులు కడితే నరేంద్ర మోడీకి మనం ఏమంటారు గుడి కట్టమని చెప్తే కట్టించాడు కదా పెద్ద మేస్త్రి అయ్యి, గుడికి కూడా పోతా, రామ మందిరానికి కూడా పోతా. ఎంత ఇచ్చారు? డబ్బులు కూడా కోట్ల రూపాయలు ఇస్తే చెక్కులు మాయం చేశాడు కదా. 10 రూపాయలు ఇచ్చాను కదా నేను కూడా. శ్రీరామచంద్రుడి గుడిలో నా భాగం కూడా ఉండాలని ఇచ్చాను కదా నేను కూడా. నేను సెక్యులర్ వాదినమ్మా, ఓకేనా. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. ఫైనల్ గా మీ గోల్ ఏంటన్నా? నా గోల్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, పేద గొంతు లేనటువంటి ప్రజల తరపున గొంతు కావాలని,
ప్రజలందరూ నన్ను ఆదరించి నాయకులు చేస్తే అసెంబ్లీకో పార్లమెంట్కో వెళ్ళి ఉంటాయి కదా. అలా ఎందుకు ఉంటుందమ్మా, స్వార్థం ఎందుకు ఉంటది? నేను ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ సరే ఓకే రైట్, రాజకీయాలు ఎవరు చేయాలి చెప్పు మరి, బట్ రాజకీయాలు ఎవరు చేయాలి చెప్పు, నేను చెయ్యను. పోనీ ఎవరు చేద్దాం? విద్యను అనుకునే మల్లారెడ్డి చేయాలా? మల్లారెడ్డి ఎమ్మెల్యే కావచ్చా? విద్యను అనుకునే పల్లారాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కావచ్చా? అన్ని ప్రైవేట్ పరం చేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావచ్చు, కానీ కింది కులంలో పుట్టి పేద ప్రజల తరపున నిరంతరం మాట్లాడి ఆలోచించేటువంటి తెలంగాణ శాతం రాజకీయ నాయకుడు కాకూడదు, అసెంబ్లీకి పార్లమెంట్కి పోకూడదు. సూపర్. జనాభా తమాషా ప్రకారం అన్ని జనాభా ఉండాలి, జనాభా తమాషా ప్రకారం అన్ని వర్గాల వాళ్ళు పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉండాలి అని చెప్పి పనిచేసే వాళ్ళు ఉండాలంటున్నా నేను. మీరే ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తం శ్యామన్న మీరు అన్నిటి మీద క్వశ్చన్ చేస్తారని చెప్పి, అన్నిటి మీద క్వశ్చన్ చేసినప్పుడు అధికారాన్ని చెలాయించే హక్కు నాకు లేదా? సో నా అంతిమ అది అని నేను అనుకుంటున్నా. ప్రజలు ఏ పని ఇచ్చినా చేస్తా. ప్రజెంట్ అయితే నేను ప్లాట్ఫామ్లో పని చేస్తా ఉన్నాను. చిన్నపాటి యూట్యూబ్ మీ స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను కదా, ఆ యూట్యూబ్ ఒకటి నడిపించుకుంటా ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటాను. మీరు కూడా ఎమ్మెల్యేనో ర్యాపిడ్ ఫైర్ అయినా వన్ వర్డ్ లో ఆన్సర్ చేయాలి. ఆయన మీద ఒపీనియన్ ఓకే రైట్, వన్ వర్డ్ లో ఆన్సర్ తప్పకుండా. నరేంద్ర మోడీ ఒక అజ్ఞాని, అమిత్ షా ఇంకో పెద్ద అజ్ఞాని, యోగి ఆదిత్య ఒక మతోన్మాది, ఓకే బండి సంజయ్ అమాయకుడు, అరవింద్ మత పంచాయతీలు పెట్టేటువంటి నాయకుడు, ఓకే కిషన్ రెడ్డి గుజరాత్లో బానిస, కేసీఆర్ యాసని భాషను కాపీ కొట్టి తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కోట్ల రూపాయలు వెనకేసుకొని తెలంగాణ సమాజాన్ని మోసం చేసినటువంటి మహా రాజకీయ చాణక్యుడు. ఆయన యాసకు మీరు కూడా అభిమాని. ఎస్. కేటీఆర్ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. హరీష్ రావు మంచి రాజకీయ నాయకుడు. కవితక్క గురించి నాకు అది పెద్ద తెలియదమ్మా. తెలీదా? రేవంత్ రెడ్డి కింద నుంచి కష్టపడి ఎక్కడనో మారుమూల ప్రాంతంలో పుట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినట్టు. బట్టి విక్రమార్క మంచి నాయకుడు. సీతక్క మంచి నాయకురాలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధనవంతులు, డబ్బులు ఉన్నారు, వ్యాపారస్తులు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన గుర్తొస్తలేదు. నీకు వచ్చిందా? మాయావతి దీది బహుజన నాయకురాలు, మంచి నాయకురాలు. కాంశీరామ్ మహనీయుడు. రాహుల్ గాంధీ దేశభక్తుడు. ప్రియాంక గాంధీ దేశభక్తురాలు. సోనియా గాంధీ దేశభక్తురాలు. అంబేద్కర్ ఈ భారతదేశానికి అందరికీ ఒక తండ్రి లాంటి వాడు. ఓకే భగత్ సింగ్ గొప్ప పోరాట పటిమ కలిగింది. చెగువేరా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ శ్యామన్న. ఫైనల్గా నాకు మీ ఇంటర్వ్యూ ద్వారా ఏమర్థమైందంటే బీజేపీని వ్యతిరేకిస్తున్నారు కావచ్చు, కాకపోతే మీరు ఒక గొప్ప హ్యూమనిస్ట్ అని నాకు అర్థమైంది. మీలాంటి వాళ్ళు రాజకీయంలో వస్తే నిజంగా ఈ భారతదేశం రూపురేఖలు ఖచ్చితంగా మారుతాయి అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు గొప్ప పొలిటీషియన్గా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఛానల్ వేదికగా నేను కూడా ప్రజలందరికీ ఏం చెప్తా ఉన్నానంటే, ఇటువంటి మంచి ఛానల్ ఏదైతే ఉందో దీన్ని అందరూ ఆదరించండి. మీరు చేసే ప్రయత్నం, మీ వీడియోస్ నేను గతంలో చాలా చూసాను. సహాని కహాన్లని సమాజంలో ఏదైనా వివక్ష జరిగినప్పుడు అద్భుతంగా మీరు ఆధారాలతో సహా స్క్రీన్ పైన డిస్ప్లే చేసుకుంటూ చూపిస్తున్నారు చూసినాం. అద్భుతమైనటువంటి ప్రయత్నం. తప్పకుండా మీ ఛానల్ ఎప్పుడు పేద ప్రజల కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వాయిస్ని ప్రజలందరికీ వినిపించినందుకు మీ ఛానల్ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.